మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. 2020-21 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో పోలీస్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు తెరుచుకోవటం కష్టసాధ్యం కావచ్చు. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలనే సందిగ్ధతలో ఉన్నారు. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ చే ఆన్లైన్ కోచింగ్ సిద్ధంగా ఉంది. ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ఫీజుతో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆన్లైన్ కోచింగ్ లో చేరి ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనే మీ ఆశయాన్ని సాకారం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నవి. నేటి మీ నిర్ణయమే రేపటి మీ ఉద్యోగం. మా ఆన్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ, ప్రతిరోజు 4 గంటలు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ బోధన, ప్రతిరోజు డైలీ టెస్టులు, ప్రతి ఆదివారం వీక్లీ టెస్టులు మరియు కోచింగ్ పూర్తయిన తరువాత మోడల్ టెస్ట్ల నిర్వహణ. ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ఇంటి వద్దకే పంపబడును. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు 9848256254 మరియు 9848136254. 13,000 మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి అభినందనీయమని, నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం మన అదృష్టమని, నిరుద్యోగులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ విశేష సేవలందిస్తుందని కొనియాడారు. ఈ 22 మంది పేద యువతులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను మంత్రి కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా సేవలందిస్తున్న శ్యామ్ ను మంత్రి కన్నబాబు అభినందించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు, ప్రత్యేకించి అమ్మాయిలకి, విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు, అదేవిధంగా మన సిఐ గారు గోవిందరాజు గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. దాదాపు 13,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు ఇప్పటివరకు పోలీసు ఉద్యోగాలకి. 80,000 మంది, 1,00,000 మంది కానిస్టేబుల్ ఉంటే 10% ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 2021 తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతుంది, ప్రీవియస్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, 2016లో ఏ విధంగా అడిగాడు, 2018లో ఏ విధంగా అడిగాడు, రేపు 2021లో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని క్వశ్చన్స్ వరకు ఎకానమీలో రావచ్చని మీకు తెలియచేయడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక అవకాశం కల్పించింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ చరిత్ర చూసినట్టయితే 2001లో ప్రారంభమైన ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు స్టేట్ ర్యాంకులతో పాటుగా 13,000కు పైబడి పోలీసు ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ ఏంటంటే మనకు శ్యామ్ ఇన్స్టిట్యూట్. 2019 తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. 2017లో ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ స్టేట్ ర్యాంకులు 13,000 ఉద్యోగాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రమశిక్షణతో కూడిన శిక్షణ, దీంతోపాటు డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు. డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందంతో చెప్పించబడుతుంది. ఈ ఇన్స్టిట్యూట్లో దాదాపు 10 సంవత్సరాల నుండి ఎకానమీని బోధిస్తున్న
2 రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో చెప్పిన వ్యక్తినే. మిగతా 2 రాష్ట్రాలలో చెప్పిన ఎకానమీ 2-3 రోజులలో క్లోజ్ చేయమనేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎకానమీని 80 గంటలు బోధిస్తున్నా. ఎందుకంటే ఎకానమీలో గ్రూప్ 2 స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టికే షామ్ ఇన్స్టిట్యూట్లో 40 గంటలు ఎకానమీని బోధించబడుతున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటంటే మనకు షామ్ ఇన్స్టిట్యూట్. దీంతోపాటు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కూడా మనకు స్టేట్ ర్యాంకులు సాధించిన ఇన్స్టిట్యూట్. 2019లో కానిస్టేబుల్ మేల్ విభాగము మహిళా విభాగములు కూడా స్టేట్ ర్యాంకులు సాధించబడిన ఇన్స్టిట్యూట్గా మనం గర్వంగా చెప్పుకోవచ్చు మనకు షామ్ ఇన్స్టిట్యూట్. మనకు 2016-2018 కానిస్టేబుల్లో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే పరిచయం నుంచి 2016 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు అడిగాడు, మెయిన్స్లో 1 క్వశ్చన్ అడిగాడు. ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు, మెయిన్స్లో క్వశ్చన్. 2018లో క్వశ్చన్స్ అడగలేడు. పరిచయంలో ఏ విభాగాల నుంచి చదువుకోవాలంటే పరిచయంలో చదవాల్సిన అంశాలు ఏంటి, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగాలు, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగాల గురించి వర్గీకరణ చదువుకోవాలి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రకాలు, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, సమాంతర ఆర్థిక వ్యవస్థ, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, నియంత్రణ ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ. వీటితో పాటు అర్థశాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు, సంపద నిర్వచనము, శ్రేయస్సు నిర్వచనము, కొరత నిర్వచనము, వృద్ధి నిర్వచనాలు. అర్థశాస్త్ర విభజన, సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రాలు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన విజేతలు ఎవరెవరున్నారు, ఏ సంవత్సరం నుంచి అర్థశాస్త్రం నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. అర్థశాస్త్రంలో వస్తువుల వర్గీకరణ, ఆర్థిక వస్తువులు అంటే ఏంటి, ఉచిత వస్తువులు అంటే ఏంటి, దాంట్లో వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు, మాధ్యమిక వస్తువుల గురించి చదువుకోవాలి. ఇది పరిచయంలో విభాగములు. నెక్స్ట్ సెకండ్ ప్రణాళికలు. ప్రణాళికలు చూస్తే 2018లోనే 2 క్వశ్చన్స్ అడిగాడు. 2016 కానిస్టేబుల్లో అడగలేడు, మనకు ప్రిలిమ్స్లో అడగలేదు, మెయిన్స్లో అడగలేడు. ఏ ప్రణాళికలు మీరు చదివేటప్పుడు స్వతంత్రం పూర్వం ప్రణాళికలు చదవాలి. ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రచురించిన ఎ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా నుంచి బాంబే ప్రణాళిక, గాంధీ ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక. స్వతంత్ర తర్వాత 1 నుంచి 12 ప్రణాళికల వరకు చదువుకోవాలి. ఆ ప్రణాళికలలో కాల వ్యవధి, దాని నమూనా ఏంటి, నమూనా అన్న వ్యూహం అన్న ఒకటి, దాని యొక్క ప్రాధాన్యత అంశం ఏంటి, ఆశించిన వృద్ధి రేటు ఏంటి, సాధించిన వృద్ధి రేటు ఏంటి, ఆ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయబడిన వివిధ కార్యక్రమాలు, వార్షిక ప్రణాళికలు ఎప్పుడు వచ్చినాయి, మనకు నిరంతర ప్రణాళికలు ఎప్పుడు వచ్చినాయి, సూచనాత్మక ప్రణాళికలు ఏ ప్రణాళిక నుంచి అమల్లోకి వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని వార్షిక ప్రణాళికలు అమలు చేశారంటాడు, ఏ ప్రణాళిక తర్వాత మొదటిసారిగా వార్షిక ప్రణాళికను అమలు చేశారంటుంటా అంటాడు. దాంతో ప్రణాళిక సంఘం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నీతి ఆయోగ్. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది ఇప్పుడు 2015 జనవరి 1. ఈ ప్రణాళిక సంఘం ద్వారా 12 ప్రణాళికలు అమలు చేసినాం. 12వ ప్రణాళిక 2012 నుంచి 17. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 2017 నుంచి 2032 కాలాన్ని దృష్టిలో ఉంచుకొని 15 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడం అనేది జరిగింది. దాంట్లో మొదటి 3 సంవత్సరాల ప్రణాళిక, 7 సంవత్సరాల ప్రణాళిక, 15 సంవత్సరాల ప్రణాళిక చదువుకోవాలి. దీంతోపాటు నీతి ఆయోగ్ ఉపసంఘాల గురించి చదువుకోవాలి. మొదటి ఉపసంఘం, 2వ ఉపసంఘం, 3వ ఉపసంఘం అంటే మన కేంద్ర ప్రయోజిత పథకాల ఉపసంఘం గురించి, స్వచ్ఛ భారత్ ఉపసంఘం గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి చదువుకోవాలి. 2 టాస్క్ ఫోర్స్, వ్యవసాయ రంగ టాస్క్ ఫోర్స్, పేదరిక నిర్మూలన కోసం టాస్క్ ఫోర్స్ గురించి చదువుకోవాలి. అదే గవర్నింగ్ కౌన్సిల్, ఇప్పటివరకు ఎన్ని గవర్నింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది, వాటి కోసం చదువుకోవాలి. ఇది మనకు నీతి ఆయోగ్ నిర్మాణం, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, పూర్తికాల సభ్యులు, శాశ్వత తాత్కాలిక సభ్యులు, నీతి ఆయోగ్ CEO ఎవరు, నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు, ఎక్స్ ఎఫిషియో మెంబర్స్ ఎవరు, ఇది ప్రణాళికల వారీగా చదువుకోవాలి. 3వ చాప్టర్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్. 2016 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు, తర్వాత సందర్భాల్లో క్వశ్చన్ అడగలేదు. పేదరికం, నిరుద్యోగంలో చదవాల్సిన 3 భాగాలు విభజించుకోండి. ఒకటి పేదరికం రకాలు, నిరపేక్ష పేదరికము, సాపేక్ష పేదరికం, మిత పేదరికము, అమిత పేదరికం, URP మెథడ్, MRP మెథడ్, యూనిఫామ్ రీకాలిబ్రేట్, మిక్స్డ్ రీకాలిబ్రేట్. పేదరికం అంచనాలు, సురేష్ టెండూల్కర్ అంచనాలు, రంగరాజన్ అంచనాలు,
ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ అంచనాలు. అదేవిధంగా దాదాబాయి నవరోజీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ ప్రకారం పేదరికం ఎంత అంటాడు. రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికం ఎంత అంటాడు. పేదరికం కులమానాలు తల లెక్కింపు పద్ధతి ద్వారా ఏ పేదరికం లెక్కిస్తారు. పి ఇండెక్స్ ద్వారా ఏ పేదరికం లెక్కిస్తారు. గినీ ఇండెక్స్ ద్వారా ఏ పేదరికం లెక్కిస్తారు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ద్వారా ఏ పేదరికాన్ని లెక్కిస్తుంటారు. ఇది పేదరికం కులమానాలు చదువుకోవాలి. నిరుద్యోగంలో నిరుద్యోగ రకాలు, నిరుద్యోగిత రేటుని ఎట్లా అంచనా వేస్తారు, నిరుద్యోగుల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రం ఏంటి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ నిరుద్యోగం ఉంటుంది, చెందుతున్న దేశాల్లో ఏ నిరుద్యోగాలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతంలో ఏముంటాయి, పట్టణ ప్రాంతంలో ఏముంటాయి, అవి మనకు అనిచ్ఛాపూర్వక, ఇచ్ఛాపూర్వక, ప్రచ్ఛన్న, ఋతు సంబంధ, ఘర్షణ, చక్రీయ, వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత, ఇటువంటి అంశాలన్నీ కూడా చదువుకోవాలి. పేదరికము, నిరుద్యోగం. పన్నుల నుంచి 2016 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు, 2018 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు. పన్నులు చదివేటప్పుడు కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కేంద్ర పరోక్ష పన్నులు, పురోగామి పన్ను అంటే ఏంది, తిరోగామి పన్ను అంటే ఏంది, అనుపాత పన్ను అంటే ఏంటి, వీటితో పాటు ముఖ్యంగా జిఎస్టీ చదువుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అమలు కారణంగా ఎన్ని రకాల పరోక్ష పన్ను జిఎస్టీలో కలిపేశారు. సిజిఎస్టీ అంటే ఏంది, ఎస్జిఎస్టీ అంటే ఏంది, ఐజిఎస్టీ అంటే ఏంది, గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు, గవర్నింగ్ కౌన్సిల్ చేసే పని ఏంటి, అర్థం. జిఎస్టీ నెట్వర్క్ అంటే ఏంటి, జిఎస్టీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఏంటి, జిఎస్టీ వసూళ్ళు 2019-20 జిఎస్టీ వసూళ్ళు ఎంత ఉన్నాయి, అర్థం. జిఎస్టీ నినాదం ఏంటి, జిఎస్టీ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, జిఎస్టీ జీవిత చరిత్ర ఎన్ని సంవత్సరాలు, ఇది ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. జిఎస్టీలో విలీనం కానీ ఒక పరోక్ష పన్ను ఏంటంటే కస్టమ్ సుంకాన్ని, కస్టమ్ సుంకాన్ని జిఎస్టీలో విలీనం చేయరు. ఇది ఎగుమతి దిగుమతులపైన విధిస్తారు కాబట్టి మిగిలిపోయిన పరోక్ష పన్ను ఏంటంటే కస్టమ్ డ్యూటీ. దీంతోపాటు ఫినాన్స్ కమిషన్ చదువుకోవాలి. ఆర్థిక సంఘం చదివేటప్పుడు 15వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ సిఫార్సులు చదువుకోవాలి. 15వ ఆర్థిక సంఘ చైర్మన్ను ఎప్పుడు నియమించారు, 15వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాల వాటా ఎంత ఉంది, ఉత్తరప్రదేశ్కి ఎంత వాటా ఇచ్చారు, తెలంగాణకు ఎంత వాటా ఇచ్చారు, ఒక రాష్ట్రానికి వాటా నిర్ధారించడానికి ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకుంటున్నారు, వాటిని ఇక్కడ బేస్ చేసుకొని చదువుకోవాలి. దీంట్లోనే డిమానిటైజేషన్, నోట్ల రద్దు కార్యక్రమం ఎన్ని సందర్భాల్లో జరిగింది, అదే బ్లాక్ మనీ అంటే ఏంటి, బ్లాక్ మనీని నియంత్రించడానికే డిమానిటైజేషన్ చేస్తుంటాం. నోట్ల రద్దు కార్యక్రమం 3 సందర్భాల్లో జరిగింది, 1946, 1978, 2016. వాటిపైన దృష్టి పెట్టాలి. ఇది పన్నులు. వ్యవసాయ రంగం నుంచి ఒకటే క్వశ్చన్ అడిగాడు 2018 ప్రిలిమ్స్. అడిగిండు ఒకటే అంటే తర్వాత అడగొచ్చు, మనకు 2 అడగొచ్చు, 3 అడగొచ్చు. అడగని క్వశ్చన్లు కూడా మనం అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కావున వ్యవసాయ రంగం చదివేటప్పుడు భూస్వామ్య పద్ధతులపైన దృష్టి పెట్టండి. జమీందారీ పద్ధతి, మహల్వారి పద్ధతి, రైతువారి పద్ధతి. వీటితో పాటు హరిత విప్లవానికి సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఐఏడిపి, ఐఏఏపి, హెచ్వైవిపి. రెండో హరిత విప్లవంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. రెండో హరిత విప్లవంలో 2 పథకాలు చదవాలి. ఐఏడిపి, ఐఏఏపి, హెచ్వైవిపి చదువుకోవాలి. హరిత విప్లవాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారన్నప్పుడు వార్షిక ప్రణాళిక కాలంలో 66లో ప్రవేశపెట్టారు. పరపతి చదువుకోవాలి. వ్యవసాయ పరపతి, కాల వ్యవధిని బట్టి పరపతి, అవసరాన్ని బట్టి పరపతి. పరపతి మార్గాలు చదువుకోవాలి. సంస్థాపరమైన పరపతి, సంస్థాపరము కాని పరపతి గురించి చదువుకోవాలి. అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ దశలు అంటే ఏంటి, మార్కెటింగ్ రకాల గురించి చదువుకోవాలి. కమతాలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు, కమతాల సగటు పరిమాణం ఎంత, కమతాల విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, కమతాల సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉంది, ఉపాంత కమతం అంటే ఏంది, చిన్న కమతం అంటే ఏంది, దిగువ మధ్యతర కమతం అంటే ఏంది, మధ్యతర కమతాలు అంటే ఏంటి, కమతాల విభజన అంటే ఏంది, కమతాల విఘటన అంటే ఏంది, కమతాల సమీకరణ అంటే ఏంది, లాభసాటి కమతం అంటే ఏంటి, సహకార వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయ ఉత్పత్తుల ధరల విధానం కోసం నియమించిన కమిటీలు చదువుకోవాలి. ఎల్కేజా కమిటీ గురించి చదువుకోవాలి, అశోమేధా కమిటీ గురించి చదువుకోవాలి, ఫోర్డ్ ఫౌండేషన్ టీం గురించి చదువుకోవాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంది, కనీస మద్దతు ధర, జారీ ధర అంటే ఏంది, సేకరణ ధర అంటే ఏంటి, ఇవి చదువుకోవాలి. ఇది అగ్రికల్చర్లో. ఇండస్ట్రీస్ నుంచి, పారిశ్రామిక రంగం నుంచి కూడా 2016 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు, 2018 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు. ఇండస్ట్రియల్కి వచ్చినప్పుడు మీరు పారిశ్రామిక తీర్మానాలపైన దృష్టి పెట్టాలి. 48, 56, 91 కానిస్టేబుల్ లెవెల్లో ఈ 3 తీర్మానాల మీదకి వెళ్ళి ఎక్కువ అడుగుతుండు. వీటితో పాటు స్పెషల్ ఎకనామిక్ జోన్ చదువుకోవాలి. ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్,
పారిశ్రామిక విత్త సంస్థలు అంటే పారిశ్రామిక బ్యాంకులు, ఐఎఫ్సిఐ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సిడ్క్, సిడిబి అంటే ఏంటి, ఐడిబిఐ, ఐఆర్సిఐ, ఇటు పారిశ్రామిక విత్త సంస్థలు చదువుకోవాలి. వీటితో పాటు కైలాపడిన పరిశ్రమల గురించి చదువుకోవాలి, సిక్ ఇండస్ట్రీస్ గురించి, నవరత్నాలు, మహారత్నాలు, మినీ రత్నాల గురించి చదువుకోవాలి. ఇండస్ట్రియల్ భారతదేశంలో బ్యాంకింగ్ నుంచి 4 క్వశ్చన్లు అడిగారు 2018 ప్రిలిమ్స్లో. మిగతా సందర్భాల్లో క్వశ్చన్స్ అడగాలి. కొన్ని సందర్భాలలో కరెంట్ అఫైర్స్లో వెళ్ళిపోతుంటాండి బ్యాంకింగ్. అందుకే బ్యాంకులు చదివేటప్పుడు వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వ్యవసాయ బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంక్ చదువుకోవాలి. వాణిజ్య బ్యాంకులలో విలీన ప్రక్రియ, బ్యాంకులను 3 సందర్భాలలో విలీన ప్రక్రియ చేశారు. 2017 విలీన ప్రక్రియ, 2018 విలీన ప్రక్రియ, 2019 విలీన ప్రక్రియ చదువుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, విదేశీ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి. ఆర్బీఐ కరెన్సీని ముద్రించడానికి ఏ సూత్రాన్ని అవలంబిస్తున్నారు? పూర్తి నిల్వల పద్ధతి అంటే ఏంది, నైష్పత్తిక నిల్వల పద్ధతి అంటే ఏంది, కనీస నిల్వల పద్ధతి అంటే ఏంటి? ఆర్బీఐ ద్రవ్య విధానం, రెపో రేటు, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ మొదలైనవన్నీ కూడా మనకు బ్యాంకింగ్లో, దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ చదువుకోవాలి. వాణిజ్య బ్యాంక్ విధులు చదవాలి, ఆర్బీఐ విధులు చదువుకోవాలి. ఆర్బీఐ ప్రధాన విధి అంటాడు పరపతి నియంత్రణ. అర్థం, కరెన్సీ నోట్లో ముద్రిస్తుంది, బ్యాంకులకు బ్యాంక్ వ్యవహరిస్తుంది, అంతిమ రుణదాత కూడా వ్యవహరిస్తుంది. అందుకే భారతదేశంలో బ్యాంకింగ్లోకి వెళ్ళి 4 అడిగాడు కాబట్టి దేశంలో ఉన్న బ్యాంకుల వ్యవస్థ కోసం విలీన ప్రక్రియ కోసం చదవాలి. ద్రవ్యము ద్రవ్యోల్బణం నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు 2018 మెయిన్స్లో అడిగాడు. ఈ ద్రవ్యం కన్నా ద్రవ్యోల్బణంలో రకాల మీదకెళ్ళి ఎక్కువ అడుగుతున్నాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్తో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం, వీటితో పాటు ద్రవ్యోల్బణ విరామము, ప్రతి ద్రవ్యోల్బణ విరామము, స్తంభన ద్రవ్యోల్బణము, కేంద్రక ద్రవ్యోల్బణాలు, వాస్తవిక ద్రవ్యోల్బణం, పాక్షిక ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం అంటే ఏంది, ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణానికి సంబంధించిన కులమానాలు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంది, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంది, టోకు ధరల సూచి అంటే ఏంది, వినియోగ ధరల సూచిక అంటే ఏంది, వినియోగ ధరల సూచి అంటే ఏంటి, ఈ ద్రవ్యోల్బణ ప్రభావాలు, ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు, ఇది మనకు ద్రవ్యములో ద్రవ్య సప్లై కులమానాలు అంటే న్యారో మనీ అంటే ఏంది, బ్రాడ్ మనీ అంటే ఏంది, హాట్ మనీ అంటే ఏంది, ఫియట్ మనీ అంటే ఏంది, చీప్ మనీ అంటే ఏంది, డియర్ మనీ అంటే ఏంది, బ్యాంక్ మనీ అంటే ఏంటి. ఈ ద్రవ్యం రకాలు: ప్రామాణిక నాణ్యాలు, కృతిక నాణ్యాలు, పరివర్తనీయ కాగిత ద్రవ్యము, అపరివర్తనీయ కాగిత ద్రవ్యం. అంటే మనకు ఒక చాప్టర్లో సబ్ టాపిక్స్ ఏముంటాయి మనకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే ఏ టాపిక్ అనేది ఇంపార్టెంట్, ఏ టాపిక్ తక్కువ చదవాలి, ఏ టాపిక్ పైన దృష్టి పెట్టాలని మనకు తెలుస్తుంటా ఉంటుంది. జాతీయ ఆదాయం నుంచి 2 క్వశ్చన్లు అడిగాడు 2018 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో. జాతీయ ఆదాయం నుంచి బేసిక్స్ అడుగుతున్నాడు. స్వతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని ఎవరెవరు లెక్కించారో చదువుకోవాలి. మొదట లెక్కించిన వ్యక్తి ఎవరు, ఎక్కువసార్లు లెక్కించిన వ్యక్తి ఎవరు, శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన వ్యక్తి ఎవరు, జాతీయ అంచనాల కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, సిఎస్ఓ ఎప్పుడు వచ్చింది, సిఎస్ఓ అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయం ఎంత, సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని ఎన్ని రంగాలు ఎన్ని విభాగాలుగా అంచనా వేస్తుంది, ఎన్ని రంగాలు ఎన్ని విభాగాల్లో అంచనా వేస్తుంది, ఇది చదువుతూనే జాతీయానికి సంబంధించిన వివిధ భావనలు చదువుకోవాలి. స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంది, స్థూల దేశోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశోత్పత్తి. క్వశ్చన్ ఏమంటారంటే ఈ క్రింది వాటిలో జీడిపిలో లేని అంశం అంటాడు, ఈ క్రింది వాటిలో జీడిపిలో లేని అంశం అంటాడు, లేదా జీడిపికి దేనిని కలిపితే జిఎన్పి వస్తుంది అంటాడు, స్థూల ఉత్పత్తి నుంచి తరుగుదలను తీసేస్తే ఏమొస్తుంది అంటాడు, నికర ఉత్పత్తికి తరుగుదల కలిపితే ఏమొస్తుంది అంటాడు, మార్కెట్ ధరలకు ఉత్పత్తి కారకాల దృష్ట్యకు మధ్య తేడా ఏంటి అంటాడు, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, వ్యష్టి ఆదాయము వ్యయరహ ఆదాయానికి మధ్య తేడా ఏంటి అంటాడు, తలసరి ఆదాయానికి ఎట్లా కనుక్కోవడానికి ఏ విధమైన సూత్రాన్ని ఉపయోగిస్తున్నాం, తలసరి ఆదాయ వృద్ధి రేటు కనుక్కోవడానికి ఏ విధమైన సూత్రాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అంటే జాతీయ ఆదాయానికి సంబంధించిన వివిధ భావనలు చదువుతూనే జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. వీటితో పాటు 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనా, ఆ నమూనాలో ఉండే అంశాలు చదువుకుంటే చాలు. బడ్జెట్
బడ్జెట్కు సంబంధించి 2016 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు, మెయిన్స్లో 2018 2 క్వశ్చన్స్ అడిగాడు. బడ్జెట్ అనగానే మనము బడ్జెట్లో బడ్జెట్ అనే పదము ఏ పదం నుంచి ఆవిర్భవించింది అంటే ఇక్కడ బౌగెట్టి అంటే ఏంటి అని అడగవచ్చు. రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటాడు. బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పలే. కాకపోతే 112వ ఆర్టికల్ రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదానికి బదులుగా వార్షిక ఆర్థిక నివేదిక అనే పదాన్ని వాడారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. బడ్జెట్ అనే పదానికి బదులుగా 112వ ఆర్టికల్ వార్షిక ఆర్థిక ప్రకటన అనే పదాన్ని వాడారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఒకటి బౌగెట్టి గురించి చదువుకోవాలి. అదేవిధంగా 112వ ఆర్టికల్ బడ్జెట్ అనే పదానికి బదులుగా ఏ పేరుతో సంబోధించారో చదువుకోవాలి. అసలు బడ్జెట్ అంటే ఏంది? బడ్జెట్ అంటే ముందస్తు అంచనా. ప్రస్తుత ప్రభుత్వము రాబోయే సంవత్సరంలో ఏమీ చేయబోతున్నామో తెలియచేసేదే బడ్జెట్. బడ్జెట్ స్ట్రక్చర్ చదువుకోవాలి. బడ్జెట్లో రాబడులు వ్యయాల గురించి చదువుకోవాలి. రాబడులలో 2 రాబడులు ఉంటాయి. రెవెన్యూ రాబడులు ఉంటాయి, మూలధన రాబడులు ఉంటాయి. వ్యయాలలో కూడా 2 వ్యయాలు ఉంటాయి. రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. ఈ బడ్జెట్ నిర్మాణం చదువుకోవాలి. తో పాటు బడ్జెట్ యొక్క రకాలు చదువుకోవాలి. మిగులు బడ్జెట్ అంటే ఏంటి, లోటు బడ్జెట్ అంటే ఏంటి, సంతులిత బడ్జెట్ అంటే ఏంటి, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటి, జెండర్ బడ్జెట్ అంటే ఏంటి. అదేవిధంగా బడ్జెట్లో 5 రకాల లోటులు చదువుకోవాలి. 5 రకాల లోటులు ఏంది? 1 రెవెన్యూ లోటు, 2 బడ్జెట్ లోటు, 3 కోశా లోటు, 4 ప్రాథమిక లోటు, 5 ద్రవీకరించబడిన లోటు. ఈ 5 లోటులు చదువుకోవాలి. బడ్జెట్ సంబంధించిన రకాలు చదువుకోవాలి. గణాంకాల జోలికి బడ్జెట్ గురించి వెళ్ళని అవసరం లేదు. అర్థా? ఈ బడ్జెట్కి సంబంధించి ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి ఎప్పుడు మార్చారు? సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను ఎప్పుడు వేరు చేశారు? రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో ఎప్పుడు కలిపేశారు? ప్రణాళిక వ్యయము ప్రణాళికేతర వ్యయాన్ని ఎప్పుడు తొలగించారు? అర్థా? ఏ బడ్జెట్ను ఏ విధంగా తయారు చేస్తారు? అర్థా? ఏ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? అర్థా? ఈ అంశాలన్నీ కూడా మనకు బడ్జెట్ గురించి చదువుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి వర్తకము. దీని నుంచి 2016 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు, మెయిన్స్లో 2 క్వశ్చన్లు అడిగాడు. ప్రిలిమ్స్లో 2018 ఒక క్వశ్చన్ అడిగాడు, మెయిన్స్లో 2 క్వశ్చన్లు అడిగాడు. ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫోకస్ చేశాడు కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి. ఆర్థిక వృద్ధి అంటే ఏంది, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు చదువుకోవాలి. ఆర్థిక సూచికలు అంటే ఏంటి, సాంఘిక లేదా జనాభా సూచికల గురించి చదువుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. వృద్ధి మాపనాలు చదువుకోవాలి. వృద్ధి మాపనాలలో ముఖ్యమైనవి ఏంటంటే మనకు ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్, పిక్యూఎల్ఐలో లేని అంశం అంటాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ GDI, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్. ఈ రెండింటిని కలిపి మల్టీ పావర్టీ ఇండెక్స్. అర్థం? GDI GI, GDI జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్, ఈ రెండింటి కలిపి GIIగా పేర్కొన్నారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ గురించి కూడా చదువుకోవాలి. వీటితో పాటు హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1 చదువుకోవాలి, ఉమెన్ పావర్టీ ఇండెక్స్ 2 చదువుకోవాలి. దీంతో పాటు మల్టీ పావర్టీ ఇండెక్స్ చదువుకోవాలి. ఈ సూచికల మీదకి వెళ్ళి అడుగుతున్నాడు కాబట్టి PQLI, HDI, GDI, GM, GII, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, మల్టీ పావర్టీ ఇండెక్స్ గురించి చదువుకోవాలి. తర్వాత వర్తకము ట్రేడ్ గురించి చదివేటప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి చదువుకోవాలి. WTO ఇటీవల 2020లో ఎక్కడ సమావేశం జరగాల్సి ఉండే, కజకిస్తాన్లో జరగాల్సి ఉండే. కరోనా వ్యాప్తి కారణంగా దాన్ని వాయిదా వేయటం అనేది జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి WTO సభ్య దేశాలతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. WTO సమావేశాలకు సభ్య దేశాల నుంచి వాణిజ్య మంత్రులు అనేది హాజరవుతుంటారట. WTOలో సభ్య దేశాల సంఖ్య అన్నప్పుడు 164, 164. చివరిగా చేరిన దేశం అడగవచ్చు ఆఫ్ఘనిస్తాన్. దేని స్థానంలో వచ్చిందంటాడు, ఘాట్ స్థానంలో వచ్చింది మనకు WTO వచ్చింది. WTO ఒప్పందాలు అంబార్ బాక్స్ సబ్సిడీలు అంటే ఏంటి, గ్రీన్ బాక్స్ సబ్సిడీలు అంటే ఏంది, బ్లూ బాక్స్ సబ్సిడీలు అంటే ఏంది, దీన్ని అగ్రిమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి చదువుకోవాలి. దీనిలోనే ట్రిప్స్ అంటే ఏంది,
ట్రిమ్స్ అంటే ఏంటి చదువుకోవాలి. మల్టీ ఫైబర్ అగ్రిమెంట్ గురించి మనం చదువుకోవాలి. మల్టీ ఫైబర్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ట్రిప్స్ అంటే ఏంటి, ట్రిమ్స్ అంటే ఏంటి, అగ్రిమెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో వ్యవసాయ ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, WTO సమావేశాలు ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసింది వాటి గురించి చదువుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, అదేవిధంగా IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. కరెంట్ అఫైర్స్లో IMFలో సభ్య దేశాల సంఖ్య అంటాడు. ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 190 ఉన్నాయి సభ్య దేశాలు. గతంలో 189 ఉండే, ఇప్పుడు 190 మనకు సభ్య దేశాలు. IBRDకి అనుబంధ సంస్థలు ఏమున్నాయని అడగవచ్చు. SDRలు అంటే ఏంటంటాడు. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటని అడగవచ్చు. ఈ వర్తకంలోని వ్యాపార శేషం అంటే ఏంటి, చెల్లింపుల శేషాలు అంటే ఏంటి కూడా చదువుకోవాలి. తెలంగాణ PC ఎకానమీలో 2016లో ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్లు అడిగాడు, మెయిన్స్లో 5 క్వశ్చన్లు అడిగాడు. 2018లో ప్రిలిమ్స్లో 8 క్వశ్చన్లు అడిగాడు, మెయిన్స్లో 9 క్వశ్చన్లు అడిగాడు. రాబోయే నోటిఫికేషన్ 2021లో 8 క్వశ్చన్లు ప్రిలిమ్స్లో రావచ్చు, 9 నుంచి 10 క్వశ్చన్లు మెయిన్స్లో రావచ్చు. కానిస్టేబుల్ విద్యార్థులు అర్థశాస్త్ర పరిచయం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎక్కువ చదవాల్సినవి. అదేవిధంగా బ్యాంకింగ్ నుంచి చదువుకోవాలి. ప్రణాళికలు చదువుతూనే నీతి ఆయోగ్ గురించి చదువుకోవాలి. ఆన్లైన్ క్లాస్లో ఒక చాప్టర్ ఉంటే మన ఒక ప్రణాళికలో ఒక టేబుల్ వేసి క్లాస్ చెప్తుంటా అంటాం, ఆ టేబుల్ చదువుకుంటే చాలు. అక్కడ ప్రణాళికలతో పాటు నీతి ఆయోగ్ ఫోకస్ చేయాలి. అదేవిధంగా చూస్తే మనకు బ్యాంకింగ్లో మనకు జాతీయ చిన్న బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI కరెన్సీని ఏ సూత్రం ప్రకారం ముద్రిస్తుంటా అంటారు, RBI చట్టం ఎప్పుడు వచ్చింది, RBIని ఎప్పుడు జాతీయం చేశారు, ఎప్పుడు ప్రారంభించారు అర్థం. అదేవిధంగా RBIకి సంబంధించిన మానిటరీ పాలసీ, ద్రవ్య విధానంలో రెపో రేటు, రివర్స్ రెపో రేట్ల గురించి మనం చదువుకోవాలి. అదేవిధంగా ఇండస్ట్రీలో పారిశ్రామిక తీర్మానాలు చదువుకోవాలి. బడ్జెట్లో రకాల గురించి చదువుకోవాలి. ద్రవ్యోల్బణం కూడా రకాల గురించి చదువుకుంటే 9 నుంచి 10 క్వశ్చన్ల వరకు మనం కానిస్టేబుల్లో కొద్దిగా SI స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి SI స్టాండర్డ్ మెటీరియల్ మాత్రము చదివితే చాలు. కానిస్టేబుల్ లెవెల్ అంటే కానిస్టేబుల్ లెవెల్లో కాకుండా కొద్దిగా ఎక్కువనే అడుగుతున్నాడు కాబట్టి మీరు ఈ విధంగా చాప్టర్ వైజ్ విశ్లేషణలో సిలబస్ అప్డేట్ చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ ఎకానమీ తెలంగాణ SIలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనడానికి పరిచయం నుంచి 2016 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు, మెయిన్స్లో 2 క్వశ్చన్లు అడిగాడు. సేమ్ కానిస్టేబుల్ లాగానే పరిచయం, కానిస్టేబుల్లో అంతే చదవాలి, SIలో కూడా పరిచయం కూడా అంతే చదవాలి. చెప్పానుగా పరిచయంలో ఇక్కడ ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగాలు, ఇక్కడ వర్గీకరణలు డిఫరెంట్స్ అడుగుతుంటా అంటాడు. ప్రాథమిక రంగములో ఉంటుంది కానీ వ్యవసాయ రంగంలో లేని అంశం అంటాడు. ప్రాథమిక రంగంలో ఉంటుంది కానీ వ్యవసాయ రంగంలో లేని అంశం. గనుల తవ్వకానికి ద్వితీయ రంగములు ఉపభాగాలు కలిపితే ఏమొస్తుంది అంటాడు. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఏంటంటాడు. జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా ఏ రంగం నుండి వస్తుందని అడగటానికి ఛాన్స్. ఇది ఆర్థిక వ్యవస్థ రకాల విషయానికి వస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, సమాంతర ఆర్థిక వ్యవస్థ, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, గాజుతెర ఆర్థిక వ్యవస్థ. వస్తువులు అంటే ఏంటి, వస్తువులకు సంబంధించిన రకాలు చదువుకోవాలి. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు, దీంట్లోని వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు, మాధ్యమిక వస్తువులు, సార్వజనీన వస్తువులు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరు, అర్థశాస్త్రాన్ని ఎప్పుడు విభజించారు, సూక్ష్మస్థూల అర్థశాస్త్రాల గురించి విశ్లేషణ చదువుకోవాలి. ధరల సిద్ధాంతం అని దేన్ని అంటారు, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని దేన్ని పిలుస్తుంటా అంటాం. ఇది పరిచయంలో చదువుకోవాలి. కానిస్టేబుల్ SI సేమ్ లెవెల్లోనే పరిచయం ఉంటుంది. రెండో చాప్టర్ ప్రణాళికలో SIలో 2016 3 క్వశ్చన్లు అడిగాడు, 2016 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు, 2018లో ప్రిలిమ్స్ మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు. ఒకటి అంటే ప్రణాళికలకు వెళ్ళి తప్పనిసరి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి SI వాళ్ళు ప్రణాళికలు కొద్దిగా స్టాండర్డ్లో చదువుకోవాలి. స్టాండర్డ్లో చదువుకోవడం అంటే 1 నుంచి 12 ప్రణాళికలు చదువుతూనే మధ్యలో గ్యాప్ ఎప్పుడప్పుడు వచ్చినాయి. ప్రణాళిక విరామము 66, 69 వార్షిక ప్రణాళికలు చదువుకోవాలి. 90, 92 వార్షిక ప్రణాళిక. ఇప్పటి వరకు భారతదేశంలో 5 వార్షిక ప్రణాళికలు. 78, 80 నిరంతర ప్రణాళికలు చదువుకోవాలి.
ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయబడిన పథకాలు చదువుకోవాలి. 20 సూత్రాల పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారని అడగవచ్చు. RLEGP రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు అడగవచ్చు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ ప్రణాళికలో ప్రారంభించారు అడగవచ్చు. హరిత విప్లవాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు అడగవచ్చు. అంటే మనకు 1952 నుంచి 2014 వరకు ప్రణాళికలో చదువుకోవాలి. 2014 మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఎకానమీలో చదువుకోవాలి. ఇది స్వచ్ఛ భారత్ నుంచి రీసెంట్గా వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ వరకు చదువుకోవాలి. ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటి, దాంట్లో 5 పిల్లర్స్ గురించి చదువుకోవాలి. దాంట్లో ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన గురించి కూడా మనం చదువుకోవాలి. అంటే స్కీమ్స్ మీదకెళ్ళి అడుగుతుండడం. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి, డిజిటల్ ఇండియా అంటే ఏంటి, స్కిల్ ఇండియా అంటే ఏంటి, స్టార్టప్ ఇండియా అంటే ఏంటి, స్టాండప్ ఇండియా అంటే ఏంటి అంటే ఒక ఆర్డర్గా చదువుకోవాలి. పథకాలు చదివేటప్పుడు ఆ పథకాన్ని ఏ సంవత్సరములో ప్రవేశపెట్టారు, ఒకటి ఏ రోజున ప్రవేశపెట్టారు, ఎక్కడ ప్రవేశపెట్టారు, ఎవరు ప్రారంభించారు, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దీంట్లో ఎవరు లబ్ధిదారులు, కేంద్ర రాష్ట్రాల వాటా ఏ విధంగా ఉంటుంది. అంటే ఒక పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఏ రోజున ప్రవేశపెట్టారు, ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు. ఇప్పుడు NREGS పథకం ఉంది. 2006 ఫిబ్రవరి 2 అనంతపురం జిల్లా నార్పాల మండలంలో ప్రవేశపెట్టారు. ఇది నార్పాల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు, మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. అదేవిధంగా ఎవరు ప్రారంభించారు, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి, దాంట్లో లబ్ధిదారులు ఎవరు, కేంద్ర రాష్ట్రాల వాటా. ఉపాధి హామీ పథకం ఉంది. కేంద్ర రాష్ట్రాల వాటా అంటే 90-10 నిష్పత్తి, కేంద్రం 90, రాష్ట్రం 10. ప్రతి పథకం కూడా ఈ విధంగా విశ్లేషణ చేసుకోవాలి. బీమా పథకాలు. ప్రధానమంత్రి శ్రమయోగ్ మాన్ధాన్ యోజన అంటే ఏంది, కర్మయోగ్ మాన్ధాన్ యోజన అంటే ఏంది, కిసాన్ పెన్షన్ యోజన అంటే ఏంది, ఆయుష్మాన్ భారత్లో ఎవరు లబ్ధిదారులు. అర్థం. ఇటువంటి క్వశ్చను మనము పథకాల గురించి కూడా 2014 నుంచి 2020లో ప్రవేశపెట్టిన 2019లో ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ వరకు కూడా చదువుకోవాలి. ఆత్మ నిర్భర్ 3.0 వరకు కూడా మనం చదువుకోవాలి. ఇది ప్రణాళికల వారీగా మనము 1 నుంచి 12 ప్రణాళికలు చదువుతూనే నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాత మొదటి 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక 2017 to 20, 7 సంవత్సరాల ప్రణాళిక 17 to 24, 15 సంవత్సరాల ప్రణాళిక 17 to 32 విజన్ ప్లాన్ గురించి చదువుకోవాలి. అంటే అజెండా ప్లాన్ అంటే ఏంది, స్ట్రాటజీ ప్లాన్ అంటే ఏంది, విజన్ ప్లాన్ అంటే ఏంటి. 3 సంవత్సరాల ప్రణాళిక, 7 సంవత్సరాలు, 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక. కేంద్రీకృత ప్రణాళికలు అంటే ఏంది, వికేంద్రీకృత ప్రణాళికలు అంటే ఏంటి. నీతి ఆయోగ్ నిర్మాణంతో పాటు నీతి ఆయోగ్ 3 ఉపసంఘాల గురించి డీటెయిల్గా చదువుకోవాలి. స్వచ్ఛ భారత్ ఉపసంఘము, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి చదువుకోవాలి. 2 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ ఒకటి, పావర్టీ టాస్క్ ఫోర్స్ ఒకటి. అదేవిధంగా గవర్నింగ్ కౌన్సిల్ చదువుకోవాలి. ఇప్పటివరకు ఎన్ని గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు, గవర్నింగ్ కౌన్సిల్కి ఎవరు హాజరవుతుంటా అంటారు. ఇటువంటి నీతి ఆయోగ్ గురించి డీటెయిల్గా చదువుకోవాలి. ప్రణాళిక సంఘం ఎప్పుడు రద్దయింది, దాని స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు, నీతి ఆయోగ్ నినాదం ఏంటి, నీతి అంటే ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రణాళికలో చదువుకోవాలి. 3వ చాప్టర్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. 2016 మెయిన్స్లో 3 క్వశ్చన్లు అడిగాడు, 18 మెయిన్స్లో 2 క్వశ్చన్లు అడిగాడు. పేదరికము నిరుద్యోగం అన్నప్పుడు పేదరికాన్ని 3 భాగాలుగా చదువుకోవాలి. ఒకటి పేదరికం రకాలు, నిరపేక్ష పేదరికము, సాపేక్ష పేదరికం, మిత పేదరికము, అమిత పేదరికం, యూనిఫామ్ రీకాలిబ్రేట్ అంటే ఏంటి, మిక్స్డ్ రీకాలిబ్రేట్ అంటే ఏంటి, స్వతంత్రానికి పూర్వం పేదరిక పంచనాలు, స్వతంత్రానంతరం పేదరిక పంచనాలు చదువుకోవాలి. రంగరాజన్ కమిటీ ప్రకారము భారతదేశంలో పేదరికం ఎంత అంటాడు, 29.5%. NSSO 68వ రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంత అంటాడు, 21.9%. అదే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారము 2004, 2005లో భారతదేశంలో పేదరికం ఎంత అంటాడు, దండేకర్ రాత్ ప్రకారం పేదరికం అంటాడు. ఇది పేదరికపు రకాలు, అంచనాలు చదువుకోవాలి. పేదరిక కొలమానాలు, గిని ఇండెక్స్ ద్వారా ఏ పేదరికాన్ని లెక్కిస్తారు అంటాడు.
తల లెక్కింపు పద్ధతి ద్వారా ఏ పేదరికాన్ని లెక్కిస్తారంటాడు. పి ఇండెక్స్ ద్వారా ఏ పేదరికాన్ని లెక్కిస్తారంటారు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ద్వారా ఏ పేదరికాన్ని లెక్కిస్తారు అడగవచ్చు. ఇది పావర్టీకి సంబంధించింది. అన్ఎంప్లాయ్మెంట్ చెప్పిన అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగానికి సంబంధించిన రకాలు చదువుతూనే ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత డాష్ అంటాడు. ఇది ఏ రంగంలో ఉంటుందంటాడు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగాలు, పట్టణ ప్రాంతంలో ఉండే నిరుద్యోగాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎటువంటి నిరుద్యోగాలు, చెందుతున్న దేశాల్లో నిరుద్యోగాలు. ఇంత కానిస్టేబుల్ చెప్పినట్టు అంశాలన్నీ కూడా ఇక్కడ చదువుకోవాలి. ఇండియన్ ట్యాక్సెస్ 2016లో ఒక క్వశ్చన్ అడిగాడు మెయిన్స్లో, 2018 ప్రిలిమ్స్ మెయిన్స్లో 2 క్వశ్చన్లు అడిగాడు, 18లో ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు. కావున మనకి భారతదేశంలో పన్నుల వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి దీంట్లో చదవాల్సినవి కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల గురించి చదువుకోవాలి, కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల గురించి చదువుకోవాలి. పురోగామి పన్ను అంటే ఏంది, తిరోగామి పన్ను అంటే ఏంది, అనుపాత పన్ను అంటే ఏంటి. అదే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే వ్యవస్థ గురించి చదువుకోవాలి. ఫినాన్స్ కమిషన్ 14 ఆర్థిక సంఘ చైర్మన్ల గురించి చదువుకోవాలి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏ విధంగా ఉన్నాయి చదువుకోవాలి. రాష్ట్రాలకు ఎంత వాటా ఇస్తున్నారు, తెలంగాణకు ఎంత వాటా వెళ్తుంది చదువుకోవాలి. పన్ను ఎగవేత ద్వారా సృష్టించబడిన డబ్బును బ్లాక్ మనీ అంటాం. బ్లాక్ మనీ నియంత్రించడానికి నోట్ల రద్దు కార్యక్రమం ప్రారంభించారు, దాన్ని డిమానిటేషన్ అంటాం. ఇది చదువుతూనే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి చదువుకోవాలి. జిఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఏంటి, రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంది, సిజిఎస్టీ అంటే ఏంది, జిఎస్టీ కౌన్సిల్ గురించి చదువుకోవాలి, జిఎస్టీ నెట్వర్క్ గురించి చదువుకోవాలి, జిఎస్టీ ఇంటెలిజెన్స్ గురించి మనం చదువుకోవాలి. టోటల్గా మన జిఎస్టీ జీవిత చరిత్ర చదువుతూనే జిఎస్టీ 2019-20 జిఎస్టీ వసూళ్ళు ఎంత అంటాడు. జిఎస్టీ అమలు కారణం వల్ల ఎన్ని రకాల పరోక్ష పన్నులు జిఎస్టీలో కలిపేశారు. కస్టమ్ డ్యూటీ జిఎస్టీలో కలిసిందా కలవలేదా. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పరోక్ష పన్నులలో మిగిలి ఉన్న పన్ను ఏంటంటే కస్టమ్ సుంకం. అది ఎగుమతి దిగుమతులపైన విధిస్తారు కాబట్టి కస్టమ్ సుంకాన్ని మనం జిఎస్టీలో కలపలే. ఈ అంశాలను జోడిస్తూ ఇండియన్ ట్యాక్సేషన్ చదువుకోవాలి. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో 2016 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు, 2018 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు అడిగాడు. అగ్రికల్చర్లో 5 విభాగాల నుంచి అడుగుతుంటాడు. ఒకటి వ్యవసాయ పరపతి గురించి చదువుకోవాలి. వ్యవసాయ పరపతి అన్నప్పుడు సంస్థాపరమైన పరపతి, సంస్థాపరము కాని పరపతి గురించి చదువుకోవాలి. కాలా వ్యవధిని బట్టి పరపతి అంటే ఏంటి, అవసరాన్ని బట్టి పరపతి అంటే ఏంటి. 1 పరపతి, 2 కమతాలు, కమతాల లెక్కింపు చదువుకోవాలి. ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, కమతాల సగటు పరిమాణం, కమతాల విస్తీర్ణం, కమతాల సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందో చదువుకోవాలి. 3వ విభాగానికి వస్తే భూ సంస్కరణలు చదువుకోవాలి. భూ సంస్కరణలు ఎక్కువగా ఫోకస్ చేసే భూస్వామ్య పద్ధతులు. 4వ విభాగానికి వస్తే హరిత విప్లవాలు, ఆ విప్లవాలన్నీ చదువుకోవాలి. గతంలో రెయిన్బో విప్లవం అంటే ఏంటని అడిగాడు. రెయిన్బో విప్లవము, 2వ హరిత విప్లవాల గురించి చదువుకోవాలి. విప్లవాలన్నీ కూడా చదువుకోవాలి. దీంతోపాటు అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యవసాయ మార్కెట్ అంటే ఏంటి, మార్కెటింగ్ దశల గురించి చదువుకోవాలి. ధరల విధానం గురించి చదువుకోవాలి. కనీసపు మద్దతు ధర అంటే ఏంటి, జారీ ధర అంటే ఏంటి, సేకరణ ధరలు అంటే ఏంటి, ఇది అగ్రికల్చర్లో చదువుకోవాలి. అగ్రికల్చర్లో 2-3 క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి అగ్రికల్చర్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఇండస్ట్రీ సెక్టర్ వ్యవసాయము, పారిశ్రామిక రంగము, బ్యాంకింగ్, ప్రణాళికలు మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఇవి. పారిశ్రామిక రంగంలో 2016 మెయిన్స్లో 4 క్వశ్చన్లు అడిగాడు, 2018 మెయిన్స్లో 2 క్వశ్చన్లు అడిగాడు. పారిశ్రామిక రంగంలో ఏ ఏరియాను చదువుకోవాలంటే, 1 పారిశ్రామిక తీర్మానాలు చదువుకోవాలి. 1948 పారిశ్రామిక తీర్మానము, 1956, 1973, 1977, 1980, 1985, 1990, 1991 పారిశ్రామిక తీర్మానాలు. దీనిలో ఎంఆర్టీపీ చట్టం గురించి చదువుకోవాలి, ఫెరా చట్టం గురించి చదువుకోవాలి, ఫెమా చట్టం గురించి చదువుకోవాలి, ఐడిఆర్ఏ చట్టం గురించి మనం చదువుకోవాలి. డిజిన్వెస్ట్మెంట్ పైన ఫోకస్ చేయాలి, పెట్టుబడుల ఉపశమనం గురించి. ఎఫ్డిఐలు అంటే ఏంటి, ఎఫ్ఐఐలు అంటే ఏంటి, రెండింటి మధ్య తేడా ఏంటి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐలు ఆటోమేటిక్ రూట్ ద్వారా ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, గవర్నమెంట్ రూట్ ద్వారా ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, ఎఫ్డిఐలు ఏ రంగంలో ఎంతెంత అనుమతిస్తున్నారు, ఏ రంగంలో నిషేధిస్తున్నారు అని అడగవచ్చు. వ్యవసాయ రంగంలో విదేశీ పెట్టుబడులు ఎంతవరకు అనుమతిస్తున్నారు అంటాడు.
రియల్ ఎస్టేట్ విభాగంలో ఎఫ్డిఏలు అనుమతిస్తున్నారంటే అనుమతిస్తలేరు. ఇవన్నీ అన్నీ కూడా మన దీనిలో చదువుకోవాలి. పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక తీర్మానాలు ఫస్ట్ టాపిక్. రెండో టాపిక్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ 3 అంశాలు కలిపి ఒక పార్ట్ కింద చదువుకోవాలి. తర్వాత పారిశ్రామిక విత్త సంస్థలు చదువుకోవాలి. పారిశ్రామిక బ్యాంకులు ఐఎఫ్సిఐ, ఐడిబిఐ, ఎస్ఎఫ్సి స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్, సిడ్క్ గురించి చదువుకోవాలి. ఐసిఐసిఐ గురించి చదువుకోవాలి. ఐఆర్సిఐ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత కాలంలో ఐఆర్బిఐగా మార్చారు, తర్వాత దాన్ని ఐఐబిఐగా మార్చారు. సిడ్బి గురించి చదువుకోవాలి. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గురించి చదువుకోవాలి. ఇది పారిశ్రామిక విత్త సంస్థలు. తర్వాత కైలాపడిన పరిశ్రమల గురించి చదువుకోవాలి. సిక్ ఇండస్ట్రీస్ గురించి చదువుకోవాలి. కైలాపడిన పరిశ్రమలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటాడు. గతంలో విఆర్ఎస్ మీదకి అడిగాడు వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అంటే ఏంటని. దాని గోల్డెన్ షేక్ అండ్ స్కీమ్ అంటే ఏంటంటాడు. దీంతో నెక్స్ట్ టాపిక్ మహారత్నాలు, నవరత్నాలు, మిన్రత్నాల గురించి చదువుకోవాలి. ఇది ఇండస్ట్రియల్లో. భారతదేశంలో బ్యాంకింగ్ ఇంతకుముందు కానిస్టేబుల్లో చెప్పినట్టు భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు చదువుకోవాలి. వాణిజ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు చదువుకోవాలి. దీంట్లో రూరల్ ఏరియాలో ఉన్న బ్యాంకులు చదువుకోవాలి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు నాబార్డు గురించి చదువుకోవాలి. బ్యాంకులలో విలీన ప్రక్రియ గురించి చదువుకోవాలి. ఆర్బీఐకి సంబంధించి సంవత్సరాలు కరెన్సీని ఏ విధంగా ముద్రిస్తారు, పూర్తి నిల్వల పద్ధతి అంటే ఏంది, నైష్పత్తిక నిల్వల పద్ధతి అంటే ఏంది, కనీస నిల్వల పద్ధతి అంటే ఏంది, ఆర్బీఐలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు, ఆర్బీఐకి ఎంతమంది డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, నోట్లను ముద్రించే సంస్థలు ఎన్ని ఉన్నాయి, నాణేలను ముద్రించే సంస్థలు ఎన్ని ఉన్నాయి, కరెన్సీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, కైనేజీ యాక్ట్ అనేది మనకు ఎప్పుడు వచ్చింది, ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా ఆర్బీఐ నియంత్రిస్తుంది, మానిటరీ పాలసీ అంటే ఏంది, అది కోశ విధానం, ఫిస్కల్ పాలసీ అంటే ఏంది, ద్రవ్య విధానముని ఎవరు రూపొందిస్తారంటే ఆర్బీఐ రూపొందిస్తుంది. ద్రవ్య విధానకర్త ఆర్బీఐ, కోశ విధానకర్త ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం. టోటల్ ఉన్న బ్యాంకుల విషయంలో మొత్తం ఇక్కడ చదువుకోవాలి. జాతీయ చిన్న బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవన్నీ చదువుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ద్రవ్యము, ద్రవ్యోల్బణంకి వెళ్ళి క్వశ్చన్స్ అనేటివి మనకు కనబడతలేవంటే అడుగుతలేడని మనం అనుకోవద్దు. ద్రవ్యము, ద్రవ్యోల్బణం మీదకి వెళ్ళి కూడా మన క్వశ్చన్స్ అనేటివి అడగటానికి మనకు ఛాన్సెస్ అనేది ఉంది. రీసెంట్గా మనకు ద్రవ్యోల్బణానికి సంబంధించిన ద్రవ్యోల్బణ రేటు ఎంత అని అడగవచ్చు. ద్రవ్యోల్బణానికి సంబంధించిన కొలమానాలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్, ఈ రెండు చదువుతూనే స్టాక్ఫ్లేషన్ స్తంభన ద్రవ్యోల్బణం అంటే ఏంటి, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, వాస్తవ ద్రవ్యోల్బణం అంటే ఏంది, పాక్షిక ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణ విరామం అంటే ఏంది, ప్రతి ద్రవ్యోల్బణ విరామం అంటే ఏంది, ఆర్థిక మాంద్యం అంటే ఏంది, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం. కెంట్ ఆర్థికవేత్త ప్రకారము పాకుతున్న, నడుస్తున్న, పరిగెడుతున్న అతి ద్రవ్యోల్బణాల గురించి చదువుకోవాలి. ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అంటే ద్రవ్యోల్బణ ప్రభావాలు అర్థా. భారతదేశంలో ద్రవ్యోల్బణ రేటు ప్రస్తుతం ఎంత ఉంది, ద్రవ్యోల్బణ రేటుని ఏ విధముగా అంచనా వేస్తారు అనేది ద్రవ్యము, ద్రవ్యోల్బణం. ద్రవ్యంలో ద్రవ్య సప్లై కొలమానాలు చదువుకుంటే చాలు. బ్రాడ్ మనీ అంటే ఏంది అర్థా. బ్రాడ్ మనీ అంటే ఏంటి, న్యారో మనీ అంటే ఏంటి, M1, M2, M3, M4, M0ల గురించి చదువుకుంటూ ద్రవ్యం రకాల మీదకి వెళ్ళి చదువు. గతంలో కానిస్టేబుల్లో ఏ విధంగా చదువుతారో ఇక్కడ కూడా అంతే చదువుకోవాలి. జాతీయ ఆదాయం మీదకి వెళ్ళి 2016లో 3 క్వశ్చన్లు అడిగాడు. 2016 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు. జాతీయ ఆదాయం చదివేటప్పుడు జాతీయ ఆదాయ భాగాలలో చూస్తే జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి మధ్య తేడా. జాతీయ ఉత్పత్తిలో ఉంటుంది కానీ దేశీయ ఉత్పత్తిలో లేని అంశం అంటాడు. దాన్ని NFI అంటాం, నికర విదేశీ కారక రాబడి. జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి మధ్య తేడా చదువుకోవాలి. తర్వాత స్థూల ఉత్పత్తులకు నికర ఉత్పత్తులకు మధ్య తేడా చదువుకోవాలి. స్థూల ఉత్పత్తులు ఏం కలిసి ఉంటాయి, నికర ఉత్పత్తికి దేనికి కలిపితే స్థూల ఉత్పత్తి వస్తుంది చదువుకోవాలి. తర్వాత మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్కు తేడా. మార్కెట్ ధరల వద్ద జాతీయ ఆదాయం అంటే ఏంది, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం ఏంటి చదువుకోవాలి. వ్యష్టి ఆదాయము వ్యయరహ ఆదాయానికి మధ్య తేడా అంటాడు. వ్యష్టి ఆదాయం అంటే ఏంది, వ్యయరహ ఆదాయం అంటే ఏంటి, వ్యష్టి ఆదాయంలో ఏ అంశాలు ఉంటాయి, వ్యయరహ ఆదాయం ఏ విధంగా వస్తుంది.
తలసరి ఆదాయ వృద్ధి రేటుకు తేడా, నామినల్ నేషనల్ ఇన్కమ్ రియల్ నేషనల్ ఇన్కమ్ మధ్య తేడా చదువుకోవాలి. స్వతంత్రానికి పూర్వము అంచనాలు చదువుకోవాలి, జాతీయ ఆదాయం. స్వతంత్రం తర్వాత అంచనాలు చదువుకోవాలి, సిఎస్ఓ అంచనాలు చదువుకోవాలి. జాతీయ ఆదాయ అంచనాలతో పాటు జాతీయ ఆదాయ భాగాలు, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా మదింపు చేస్తారు. జిఎన్పి ఉంది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఎన్ని రంగాలు ఎన్ని విభాగాలు లెక్కిస్తారంటాడు. జీడిపిని ఎన్ని రంగాలు ఎన్ని విభాగాలు లెక్కిస్తారంటాడు. జిఎస్డిపి ఎన్ని రంగాలు ఎన్ని విభాగాలు లెక్కిస్తారంటాడు. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతిలు చదువుతూనే 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనాలో లీకేజ్ అంటే ఏంటి, ఇంజెక్షన్స్ అంటే ఏంటి, 4 రంగాల నమూనాలో లేని అంశం అంటాడు. 2 రంగాల నమూనాకు దేనిని కలిపితే 3 రంగాలు వస్తుంది అంటాడు. అర్థం మనకు 3 రంగాల నమూనాకు దేని కలిపితే 4 రంగాల నమూనా వస్తుందని అంటాడు. జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా ఎంత ఉందని అడగవచ్చు. 2019-20లో వ్యవసాయ రంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగం వాటా ఎంత, సేవా రంగం వాటా ఎంత, ఏ రంగం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని అడగవచ్చు. అంటే మనకు జాతీయ ఆదాయం నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బడ్జెట్లో 2016 మెయిన్స్లో క్వశ్చన్ అడిగాడు, 2018 మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు. బడ్జెట్ గణాంకాల జోలికి వెళ్లకుండా బడ్జెట్ చదివేటప్పుడు బడ్జెట్ రకాల మీదకెళ్ళి చదువుకోవాలి. రకాలు ఏమేమి చదువుకోవాలి, కాలా వ్యవధిని బట్టి బడ్జెట్ ఎన్ని రకాలు అంటాడు. కాలా వ్యవధిని బట్టి బడ్జెట్ ఎన్ని రకాలు చదువుకోవాలి, 2 రకాలు చదువుకోవాలి. వార్షిక బడ్జెట్ అంటే ఏంటి, మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి. వార్షిక బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ అంటే దాన్ని ఏమంటాం, ఓటాన్ అకౌంట్ అంటాం. నిధుల కేటాయింపులను బట్టి బడ్జెట్ ఎన్ని రకాలు అంటాడు. కేటాయింపులను ఆధారంగా బడ్జెట్ ఎన్ని రకాలు అంటాడు, 2 రకాలు. ఆధారిత బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్, శూన్య ఆధారిత బడ్జెట్. ఆధారిత బడ్జెట్ అంటే ఏంది, గత సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని బడ్జెట్ను రూపొందిస్తే దాన్ని ఏమంటాం, ఆధారిత బడ్జెట్. అంటే గత సంవత్సర కేటాయింపులను ఆధారంగా చేసుకొని ప్రస్తుత బడ్జెట్ను రూపొందిస్తే దాన్ని ఆధారిత బడ్జెట్ అంటాం. గత సంవత్సర కేటాయింపులను పూర్తిగా విస్మరించి వర్తమాన అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించే బడ్జెట్ని ఏమంటామంటే జీరో బేస్డ్ బడ్జెట్. శూన్య ఆధారిత బడ్జెట్ అంటే ఏంటి, ఆధారిత బడ్జెట్ అంటే ఏంటి చదువుకోవాలి. ఆదాయ వ్యయాలు, రాబడి వ్యయాలను బట్టి బడ్జెట్ 3 రకాలు చదువుకోవాలి. మిగులు బడ్జెట్ అంటే ఏంటి, లోటు బడ్జెట్ అంటే ఏంటి, సంతులిత బడ్జెట్ అంటే ఏంటి చదువుకోవాలి. వీటితో పాటు స్థిర లక్షణ బడ్జెట్ అంటే ఏంటి, చర లక్షణ బడ్జెట్ అంటే ఏంటి. అదేవిధంగా బహుళ బడ్జెట్ విధానం అంటే ఏంది, ఏక బడ్జెట్ విధానం ఏంటి. అంటే సంఖ్యను బట్టి బడ్జెట్ 2 రకాలు, ఏకరూప బడ్జెట్, బహుళ బడ్జెట్ విధానం చదువుకోవాలి. జెండర్ బడ్జెట్ అంటే ఏంటి అంటాడు. లింగ సంబంధిత బడ్జెట్, స్వీడన్ దేశంలో దీన్ని ప్రవేశపెట్టారు. జెండర్ బడ్జెట్ అంటే బడ్జెట్ రకాల మీదకెళ్ళి చదువుకోవాలి. వీటితో పాటు బడ్జెట్లో 4 రకాల లోటులు ఉంటే అవి చదువుకోవాలి. ఏంటి 4 రకాల లోటులు అవి, రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, కోశా లోటు, ప్రాథమిక లోటు, ద్రవీకరించబడిన లోటు చదువుకోవాలి. బడ్జెట్ నిర్మాణం, రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం చదువుకోవాలి. సాయంత్రం 5 గంటలు ప్రవేశపెట్టే బడ్జెట్ను ఉదయం 11 గంటలకు మార్చిన ఆర్థిక మంత్రి ఎవరని అడగవచ్చు. రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరంలో వేరు చేశారు అడగవచ్చు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో ఎప్పుడు మెర్జ్ చేశారు అడగవచ్చు. ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి ఎందుకు మార్చారు అడగవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ బడ్జెట్. ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు అడగవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉంది. 2020-21 కేంద్ర బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు 61,150 కోట్లు కేటాయించారు. కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కేటాయింపులు చదువుకోవాలి. బడ్జెట్ రెవెన్యూ లోటు ఎంత ఉంది, కోశా లోటు ఎంత ఉంది అడగడు మనకు. కోశా లోటు అనేది ఏ విధంగా అంచనా వేస్తారు. బడ్జెట్ లోటుకు దేనిని కలిపితే కోశా లోటు వస్తుంది అంటాడు. కోశా లోటు నుంచి దేన్ని తీసేస్తే ప్రాథమిక లోటు వస్తుంది అంటాడు. రెవెన్యూ లోటు ఎట్లా ఉంటుంది, రెవెన్యూ లోటు ఏ విధంగా వస్తుంది, బడ్జెట్ లోటుకు లోటు బడ్జెట్కు తేడా ఏంటని అడగవచ్చు. ఈ బడ్జెట్కు సంబంధించిన వేదిక. అంటే ఇక్కడ బడ్జెట్ చదివేటప్పుడు బడ్జెట్కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టేవాళ్ళు. బడ్జెట్ ఒక రోజు ముందు ఆర్థిక సర్వే, దానికంటే ముందు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో విలీనం కాకముందు. రైల్వే బడ్జెట్ తర్వాత ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే, తర్వాత బడ్జెట్. ఆర్థిక సర్వేకు బడ్జెట్కి ఏంది,
బడ్జెట్ అనేది ముందస్తు అంచనా, రాబోయే ఆదాయం ఎంత వస్తుంది, అర్థా చేయబోయే ఖర్చు ఏ విధంగా ఉంటుంది, అర్థా ఒక 100 రూపాయలు ఖర్చు ఏ విధంగా చేయబోతున్నారు, దీన్ని రాబట్టుకోవడానికి రాబడి ఏ విధంగా వస్తుంది. అంటే ప్రస్తుత ప్రభుత్వము రాబోయే సంవత్సరములో ఏమీ చేయబోతున్నామో తెలియచేసేది బడ్జెట్. ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి 61,150 కోట్లు కేటాయించారు. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి చివరి వరకు ఇంత ఖర్చు పెడుతుంటారు. ఆర్థిక సర్వే చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వము ఏమీ చేశామని తెలియచేసేదే మనకు ఎకనామిక్ సర్వే. వాస్తవిక విషయాల గురించి మనకు చెప్తుంటా ఉంటుంది. వ్యవసాయ వృద్ధి రేటు 2019-20 ఇంత సాధించినామని చెప్తుంటా ఉంటుంది. ఇది మనకు బడ్జెట్ స్ట్రక్చర్ చదువుకోవాలి. లాస్ట్ చాప్టర్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటు ట్రేడ్ పాలసీ, వర్తకం గురించి చదువుకోవాలి. ఇంతకుముందు కానిస్టేబుల్ లాగానే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫోకస్ చేశాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంది. కాబట్టి ఈ ఆర్థిక వృద్ధిలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు, ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆర్థిక సూచికలు అంటే ఏంటి, సాంఘిక సూచికలు అంటే ఏంటి, చెందిన దేశాల లక్షణాలు, చెందుతున్న దేశాల లక్షణాలు, వృద్ధి మాపనాలు చెప్పిన PQLI, HDI, GDI, GEM, GII, HPI1, HPI2, MPI మల్టీ పావర్టీ ఇండెక్స్. HPI1, HPI2 రెండు కలిపి MPI అని పేరు పెట్టారు. GDI, GM ఈ రెండింటి కలిపి GII జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, లింగ అసమానత సూచి, అర్థం. అదేవిధంగా గ్రీన్ ఇండెక్స్, టెక్నికల్ అచీవ్మెంట్ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే సుస్థిర అభివృద్ధి గురించి కూడా మనం చదువుకోవాలి. వర్తకం గురించి వ్యాపార శేషం అంటే ఏంది, చెల్లింపుల శేషం అంటే ఏంది, మూల్యహీనీకరణ ఎందుకు చేస్తారు, మూల్యహీనీకరణ వలన ఎగుమతులు పెరుగుతాయా, దిగుమతులు పెరుగుతాయా, ఇప్పటి వరకు ఎన్ని సందర్భాలలో చేశారు, ఏ ప్రణాళిక కాలంలో మనకు డివాల్యుయేషన్ అనేది జరిగింది. ఇది మనకు వ్యాపార శేషము, చెల్లింపుల శేషముతో పాటు మూల్యహీనీకరణ. అదే WTO, ఘాట్, IMF, IBRD, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి ఇక్కడ చదువుకోవాలి. ఇది వర్తకములో. ఎందుకంటే ట్రేడ్ నుంచి కూడా మనకు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు అడిగాడు. కాబట్టి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వర్తకం, దీంట్లోనే స్టాక్ మార్కెట్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ అంటే ఏంది, నిఫ్టీలు అంటే ఏంది, అర్థా. మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది, అర్థా. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లావాదేవీలు కొలవడానికి కొన్ని ఇండెక్స్ ఉంటాయి. అటువంటి ఇండెక్స్ ఈ బేర్సు, బుల్సు, లెమ్డెక్లు, స్టాక్స్ ఇవన్నీ చదవనవసరం లేదా. ఆ స్టాక్ మార్కెట్ అంటే ఏంది, సెబీ అంటే ఏంది, వాటి యొక్క సూచీలు చదువుకుంటే మనకు సరిపోతుంది. వర్తకము, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. గత 2016, 2018లో మనకు ప్రశ్నల సరళి చూస్తే ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడిగాడు గమనించండి. 2016 ప్రిలిమ్స్లో 8 క్వశ్చన్లు అడిగితే మెయిన్స్లో 21 క్వశ్చన్ అడిగాడు. 2018 ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్లు అడిగితే మెయిన్స్లో 13 క్వశ్చన్లు అడిగాడు. అంటే రేపు రాబోయే నోటిఫికేషన్ 2021లో ప్రిలిమ్స్లో 10 రావచ్చు, మెయిన్స్లో 21 రావచ్చు, అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతకంటే తక్కువ రావచ్చు. ఇది ఒక ఎక్స్పెక్టేషన్, మనకు ఇన్ని రావచ్చని. ఏరియా నుంచి వస్తున్నాయి. ప్రిపేర్ అయ్యేటప్పుడు చిన్న విభాగాలు, ఎక్కువ మార్కులు ఉన్న లెసన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో సిలబస్తో పాటు కరెంట్ ఎకానమీ ఏ చాప్టర్లు ఎక్కువ చదువుకోవాలి, ఎటువంటి చాప్టర్ చదువుకోవాలి, దాని వెయిటేజ్ ఎంత ఉంది, ప్రీవియస్లో అటువంటి చాప్టర్ నుండి క్వశ్చన్ల సరళి ఏ విధంగా ఉంది. ప్రశ్నల సరళి మనం గమనిస్తే, పేదరికానికి సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి అన్నాడు. పేదరికానికి సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి అని TSSI మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్. ఏరియా నుంచి అడిగాడు, ఇక్కడ పేదరికం నుంచి క్వశ్చన్స్ అడిగాడు. మీకు చెప్పానుగా పేదరికపు అంచనాల మీదకి వెళ్ళి ఇక్కడ క్వశ్చన్ పడ్డది. ఏమన్నాడు, భారతదేశంలో నియమిత కాలములో పేదరికపు అంచనాలను CSO కేంద్ర గణాంక సంస్థ చేపడుతుందంట. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని CSO లెక్కించదు. జాతీయ ఆదాయాన్ని మనకు CSO లెక్కిస్తుంది, దేశ ఆదాయాన్ని. రాష్ట్ర ఆదాయం అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టికల్. ఈ పేదరికాన్ని ఎవరు లెక్కిస్తారో మీకు ఐడియా ఉండాలి. ఎవరు అంచనా వేస్తారంటే NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. అంచనా వేసే సంస్థ ఏంటంటే మనకు
జాతీయ నమూనా గణాంక శాఖ. దీన్ని 1950లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ పేదరికపు అంచనాలను CSO అనేది మనకు అంచనా వేయదు అనేది తప్పిది. ఎందుకంటే పై వాటిలో సరికాని వాక్యాలను ఎంపిక చేయండి అన్నాడు. ఇది సరైనదంటే సరైనది కాదు. బి, భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో ఒక రోజులో ఒక వ్యక్తి 2400 క్యాలరీల ఆవశ్యకత ఉందని అంగీకరించబడింది అన్నాడు. సి, అలాగే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజులో ఒక వ్యక్తి సగటున అంగీకరించబడిన క్యాలరీలు ఎంత అంటే 2400 అన్నాడు. గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక రోజుకు 2400 క్యాలరీల ఆహారం తీసుకోవాలి. పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక రోజుకు 2100 క్యాలరీల ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమ అనుభవిస్తున్న గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక రోజుకు 2400 క్యాలరీల ఆహారం తీసుకోవాలి. పట్టణ ప్రాంతంలో అయితే 2100 క్యాలరీల ఆహారం తీసుకోవాలి. ఇంతకంటే తక్కువ ఆహారం తీసుకున్న వాళ్ళందరూ కూడా పేదవారిగా పరిగణిస్తుంటారు. ఈ పట్టణ ప్రాంతంలో ఎంత అన్నాడు? 2400 అన్నాడు కాబట్టి ఇది తప్పు. ఎంత తీసుకోవాలి? 2100 తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో ఎంత ఇచ్చాడు? 2400 అన్నాడు కాబట్టి ఇది మనకు కరెక్ట్. పై వాటిలో సరికాని తప్పు వాక్యాలను ఎంపిక చేయండి అన్నాడు. సరికానిది సరైనది సి. సరికానిది ఏంటంటే AB అనేది మనకు సరికానిది. సరికానిది మనకు A మరియు B అనేది సరికాదు. సరైనది ఏంటిది? మనకు C అనేది సరైనది. అందుకే క్రింది వాక్యాలను చదవండి అని మన కింది చెడు జాగ్రత్త చూసుకోవాలి. మనకు తప్పు వాక్యాలను ఎంపిక చేయండి అన్నాడు. ఈ తప్పులు ఏంటంటే AB అనేది సరైనది కాదు, C అనేది మనకు సరైనది. ఇది పేదరికం నుంచి అడిగిన క్వశ్చన్స్. పేదరికం చదివేటప్పుడు ఇది అడగకపోతే కొన్ని సందర్భాలు అంచనాలు. దాదాబాయి నవరోజీ అంచనాలు చదవాలి, దండేకర్ రాత్ అంచనాలు చదవాలి, మినువాస్ అంచనాలు చదువుకోవాలి, సురేష్ టెండూల్కర్ అంచనాలు చదువుకోవాలి, రంగరాజన్ అంచనాలు చదువుకోవాలి, లగ్డావాలా అంచనాలు చదువుకోవాలి. అర్థం? ఈ లగ్డావాలా అంచనాలతో కూడా NSS రౌండ్స్ 68 రౌండ్స్ గురించి చదువుకోవాలి. ఇది పేదరికానికి సంబంధించిన వివిధ వ్యక్తులు ఏ విధంగా అంచనా వేశారు మీదకి అడుగుతుంటా అంటాడు. కాబట్టి ఈ క్వశ్చన్ పేదరికానికి సంబంధించిన అంశం. నెక్స్ట్, తెలంగాణ PC ప్రిలిమ్స్ 2018లో అడిగాడు. ఏరియా నుంచి తీసుకున్నాడు, ఇది జాతీయ ఆదాయం నుంచి తీసుకున్నాడు. ఇది అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్కడ పావర్టీని తీసుకున్నాడు, ఇక్కడ నేషనల్ ఇన్కమ్ నుంచి తీసుకున్నాడు. ఈ క్రింది వాక్యాలను చదవండి అన్నాడు. స్వతంత్రానికి పూర్వము భారతదేశంలో జాతీయ ఆదాయంను అంచనా వేసిన మొదటి వ్యక్తి VK ఆర్వీరావు అన్నాడు. స్వతంత్రం వచ్చిన వెంటనే భారతదేశంలో జాతీయ ఆదాయంను అంచనా వేయటానికి భారత ప్రభుత్వము జాతీయ ఆదాయ కమిటీని నియమించింది అన్నాడు. ఈ కమిటీకి చైర్మన్ VK ఆర్వీరావు అన్నాడు. కేచాడు పై వాక్యాలలో సరైనది అన్నాడు. ఇక్కడ స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనా వేసిన మొదటి వ్యక్తి VK ఆర్వీరావు కాదు. జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటగా అంచనా వేసిన భారతదేశ కురు వృద్ధుడు ఎవరంటే మనకు దాదాబాయి నవరోజీ. పేదరికాన్ని కూడా మొట్టమొదట లెక్కించింది ఎవరంటే దాదాబాయి నవరోజీ. జైలులో ఒక ఖైదీ తీసుకున్న ఆహారం కంటే తక్కువ ఆహారం తీసుకున్న వారందరూ కూడా పేదవారిగా పరిగణించిండు. అందుకే దాదాబాయి నవరోజీ అంచనాన్ని ఏమంటాం? జైల్ కాస్ట్ మెథడ్ అంటాం. జైలు వ్యయ పద్ధతి ద్వారా పేదరికాన్ని లెక్కించండి. అక్కడ పేదరికంలో ఇక్కడ పేదరికాన్ని మొట్టమొదటగా స్వతంత్రానికి పూర్వము 1867-68లో పేదరికాన్ని లెక్కించిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నవరోజీ. ఇతని అంచనా ప్రకారము జాతీయ ఆదాయము 340 కోట్లు, తలసరి ఆదాయము 20 రూపాయలని పరిగణించాడు. ఈ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటగా లెక్కించిన వ్యక్తి అన్నాడు VK ఆర్వీరావు కాదు. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన వ్యక్తి అంటే VK ఆర్వీరావు. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ రీజన్లో 1931-32 శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన వ్యక్తి VK ఆర్వీరావు. బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథములో భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. శాస్త్రీయ పద్ధతి అంటే VK ఆర్వీరావు ప్రకారము ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 2 రంగాలు ఉంటాయి అన్నాడు. ఒకటి వ్యవసాయ రంగము, 2 కార్పొరేట్ రంగము. వ్యవసాయ రంగములో ఉత్పత్తులను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించాడు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించాడు. కార్పొరేట్ రంగంలో పారిశ్రామిక రంగం, సేవా రంగాలు వస్తాయి. పారిశ్రామిక రంగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని, సేవా రంగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించాడు. జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు 3: ఉత్పత్తి, ఆదాయ, వ్యయ.
వికేఆర్వి రావు అనుసరించిన పద్ధతులు రెండే: ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా లెక్కించండి. కార్పొరేట్ రంగం ద్వారా వచ్చిన ఆదాయాలను ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించండి. ఎప్పుడు 1931-32లో. 1931-32లో భారతదేశ జాతీయ ఆదాయము 1689 కోట్లు, తలసరి ఆదాయము 62 రూపాయలని పరిగణించారు. జాతీయ ఆదాయము 1689 కోట్లు, తలసరి ఆదాయము 62 రూపాయలుగా ప్రకటించారు. అంటే జాతీయ ఆదాయాన్ని మొదటగా లెక్కించిన వ్యక్తి అన్నప్పుడు దాదాపు నవరోజీ, స్వతంత్రానికి పూర్వం. శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన వ్యక్తి అన్నప్పుడు వికేఆర్వి రావు. ఎక్కువ సార్లు లెక్కించిన వ్యక్తి అన్నప్పుడు ఫిన్లే షిర్రస్. ఎక్కువ సార్లు లెక్కించిన వ్యక్తి అంటే ఫిన్లే షిర్రస్. ఎక్కువ సార్లు అంటే 3 టైమ్స్ లెక్కించడం. 3 టైమ్స్ అంటే 1931, 1911, 1921, 1931 3 సందర్భాల్లో లెక్కించండి. అంటే ఇక్కడ 3 అంశాలు గుర్తుంచుకోవాలి. మొదట లెక్కించిన వ్యక్తి, శాస్త్రీయ పద్ధతులు లెక్కించిన వ్యక్తి, ఎక్కువ సార్లు లెక్కించిన వ్యక్తి. ఎక్కువ సార్లు అన్నప్పుడు ఫిన్లే షిర్రస్, శాస్త్రీయ పద్ధతి అన్నప్పుడు వికేఆర్వి రావు, మొదటగా లెక్కించిన వ్యక్తి అన్నప్పుడు దాదాపు నవరోజీ. జాతీయ ఆదాయాన్ని స్వతంత్రానికి పూర్వం వికేఆర్వి రావు స్వతంత్రానికి పూర్వం లెక్కించిండు, కానీ మొదట లెక్కించిన వ్యక్తి ఎవరంటే దాదాపు నవరోజీ. ఇక్కడ మొదట అనే పదాన్ని మొదటి వ్యక్తి అనే పదాన్ని ఉపయోగించండి కాబట్టి వికేఆర్వి రావు కాదు. ఇతను కూడా స్వతంత్రానికి పూర్వం లెక్కించిండు, కానీ మొదటి వ్యక్తి ఎవరన్నప్పుడు అంటే మనకు దాదాపు నవరోజీ. అంటే ఇది మనకు సరైనది కాదు. స్వతంత్రం తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయమును అంచనా వేయటానికి భారత ప్రభుత్వము జాతీయ ఆదాయ కమిటీని నియమించిందంట. జాతీయ ఆదాయ కమిటీ అంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ అంట, NIEC. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. ఎప్పుడు? 1949 ఆగస్టు 4. 1949లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించింది. దీన్నే హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీ అంటాం. ఈ అంచనాల కమిటీకి చైర్మన్ ఎవరంటే PC మహల్నోబిస్. ఈ అంచనాల కమిటీకి చైర్మన్ ఎవరంటే PC మహల్నోబిస్. సభ్యులు వికేఆర్వి రావు, DR గాడ్గిల్. చైర్మన్ PC మహల్నోబిస్, సభ్యులు వికేఆర్వి రావు, DR గాడ్గిల్. సలహాదారులు సైమన్ కుజనెట్, డిర్క్సన్ స్టోన్. సైమన్ కుజనెట్, డిర్క్సన్ స్టోన్ వీళ్ళెవరు? సలహాదారులు. సభ్యులు వికేఆర్వి రావు, DR గాడ్గిల్. అంచనాల కమిటీకి చైర్మన్ ఎవరు? PC మహల్నోబిస్. ఈ PC మహల్నోబిస్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి భారత ప్రభుత్వము ఒక శాశ్వత సంస్థని ఏర్పాటు చేయాలని PC మహల్నోబిస్ సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంచనాల కమిటీ మొదటి నివేదిక 51లో పంపించింది, చివరి నివేదిక 54లో పంపించింది. అంచనాల కమిటీ మొదటి రిపోర్టు 51, చివరి రిపోర్ట్ ఎప్పుడంటే 54. దీని ఆధారంగానే మనకు 51లో జాతీయ అంచనా వేయడానికి CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. లెక్కించడం ప్రారంభించింది ఎప్పుడంటే 54, 55 నుంచి లెక్కించడం ప్రారంభించింది. ఇది మనకు స్వతంత్రం వచ్చిన వెంటనే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వం జాతీయ ఆదాయ కమిటీని నియమించింది అన్నాడు. ఈ జాతీయ ఆదాయ కమిటీ 1949లో నియమించారు, కరెక్టే. ఈ కమిటీకి చైర్మన్ వికేఆర్వి రావు అన్నాడు. ఈ కమిటీకి చైర్మన్ వికేఆర్వి రావు కాదు. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? PC మహల్నోబిస్. ఇది కూడా మనకు సరైనది కాదు. అంటే పై వాక్యాలలో సరైనవి అన్నాడు. సరైనది ఏంటి? మనకు సరైనది ఒకటి B మాత్రమే సరైనది. అంచనాల కమిటీ స్వతంత్రం తర్వాత 49లో ఏర్పాటు చేశారు. ఈ సరైనది ఏంటంటే మనకు ఇది జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. CSO 48, 49 బేస్ ఇయర్ను ఆధారంగా చేసుకొని 1948, 49 బేస్ ఇయర్ను ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే భారతదేశ జాతీయ ఆదాయము 8,710 కోట్లు, తలసరి ఆదాయము 225 రూపాయలుగా నిర్ణయించారు. ఇది 48, 49 ధరల ప్రకారం భారతదేశ జాతీయ ఆదాయము 8,710 కోట్లు అయితే తలసరి ఆదాయము 225 రూపాయలు. ఇది మనకు SI స్టాండర్డ్లో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. అంటే జాతీయానికి సంబంధించిన అంచనాలు ఎక్కడ చదవాలి? దాదాబాయి నవరోజీ అంచనాలు, అట్కిన్సన్ అంచనాలు, KT షా కాంబట్ అంచనాలు, లార్డ్ కర్జన్ అంచనాలు,
ఆర్సి దేశాయ్ అంచనాలు, వాదియా జోషి అంచనాలు, నటరాజన్ అంచనాలు చదువుకోవాలి, సిఎస్ఓ అంచనాలు మనం చదువుకోవాలి. అందుకే మనకి జాతీయ ఆధారం నుంచి క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఈ వాక్యంలో సరైనది ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చిన వెంట స్వతంత్రం తర్వాత భారత ప్రభుత్వ జాతీయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది అనేది కరెక్ట్. బి మాత్రము సరైనది. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను చదవండి. ఇది తెలంగాణ పీసీ మెయిన్స్ 2018లో అడిగిన క్వశ్చన్. ఇది ఎక్కడి నుంచి అడిగాడంటే ప్రణాళికల మీదకి వెళ్ళి క్వశ్చన్ తీసుకున్నాడు. అంటే ప్రణాళికలు అంటే మన స్వతంత్రం పూర్వం ప్రణాళికల మీదకి వెళ్ళి క్వశ్చన్ అడిగాడు కాబట్టి అవన్నీ ఐడియా ఉండాలి మీకు. ఏమని అడిగాడు? ఎం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించి తన పుస్తకమైన ద ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా 1934లో ప్రచురించాడు అన్నాడు. ఏ. బి. జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను 1950లో రూపొందించాడు అన్నాడు. సి. శ్రీమన్ నారాయణ అగర్వాల్ గాంధేయ ప్రణాళికను 45లో రూపొందించాడు అన్నాడు. డి. ఎంఎన్ రాయ్ పీపుల్ ప్లాన్ అంటే ప్రజా ప్రణాళికను 1944లో రూపొందించారు అన్నాడు. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. ఎం విశ్వేశ్వరయ్య అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించి తన పుస్తకమైన ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో దేశ అభివృద్ధికి 10 సంవత్సరాల కాలానికి చెందిన ప్రణాళికలు అవసరమని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక దేశ అభివృద్ధి కోసం ప్రణాళికలు అవసరమని ఈ గ్రంథంలో తెలియజేశాడు. కావున భారతదేశ ప్రణాళికల పితామహుడు ఎవరంటే మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అంటే మనకు ఇది కరెక్టే, సరైన వాటినంటే ఇది కరెక్ట్. జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను 1950 జనవరి 1న రూపొందించాడు. జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను రూపొందించాడు 1950 జనవరి 1న. పేదవారికి నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు సరఫరా చేయాలని సూచించిన వ్యక్తి ఎవరంటే జయప్రకాష్ నారాయణ. ఈ సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ 1950లో రూపొందించాడు. ఇది మనకు కరెక్టే. శ్రీమన్ నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను 45 అన్నాడు, ప్రజా ప్రణాళిక 44 అన్నాడు. ఇక్కడ 1943లో బాంబే ప్రణాళికను ప్రారంభించారు. ఎవరు? ముంబైకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి బాంబే ప్రణాళికను రూపొందించడం అనేది జరిగింది. బాంబే ప్రణాళిక ప్రకారము 10,000 కోట్ల పెట్టుబడితో 15 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను రూపొందించాలని ముంబైకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందించిన ప్రణాళిక బాంబే ప్రణాళిక. ఇప్పుడు 44 గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని గాంధీ ప్రణాళికను రూపొందించారు. ఈ గాంధీ ప్రణాళిక 1944లో దీన్ని రూపొందించారు. ఎవరు రూపొందించారంటే ఎస్ఎన్ అగర్వాల్, శ్రీమన్ నారాయణ అగర్వాల్. గాంధీ సిద్ధాంతం దృష్టిలో పెట్టుకొని కుటీర పరిశ్రమలు, చిన్నతర పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని మనకు గాంధీ సిద్ధాంతాల ఆధారంగా ఎస్ఎన్ అగర్వాల్ 1944లో గాంధీ ప్రణాళికను రూపొందించారు. 1945 ప్రజా ప్రణాళికను రూపొందించాడు. పీపుల్ ప్లాన్ ఎవరు? ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్ రూపొందించాడు. గాంధీ ప్రణాళిక ఏం చెప్తుంది? 3,500 కోట్ల పెట్టుబడితో 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాలన్నాడు. ప్రజా ప్రణాళిక ఏం చెప్తుంది? 15,000 కోట్ల పెట్టుబడితో 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలనుకుంటుంది. బాంబే ప్రణాళిక మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. గాంధీ ప్రణాళిక వ్యవసాయము మరియు చిన్నతర పరిశ్రమ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజా ప్రణాళిక వినియోగ వస్తువుల పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. సామ్యవాద లక్షణాలతో రూపొందించిన ప్రణాళిక ఏంటంటే ప్రజా ప్రణాళిక. పెట్టుబడిదారి లక్షణాలతో రూపొందించింది ఏంటంటే బాంబే ప్రణాళిక. ఇక్కడ ఏమన్నాడు? శ్రీమన్ నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళిక రూపొందించాడు కరెక్టే, కానీ 45 అనేది కాదు, 44లో దీన్ని రూపొందించాడు. ఎంఎన్ రాయ్ పీపుల్ ప్లాన్ను రూపొందించాడు కరెక్టే, 44 కాదు 45లో రూపొందించాడు. అంటే ఈ రెండు అనేది మనకు సరైనవి కాదు. పై వాక్యాలలో సరైనవి అన్నాడు, ఏబి అనేది మనకు సరైనవి అని గుర్తుంచుకోవాలి. అంటే స్వతంత్రం పూర్వం ప్రణాళికలు, స్వతంత్రం తర్వాత సర్వోదయ ప్రణాళికల గురించి ఇచ్చాడు కాబట్టి ఇది ప్రణాళికల వారీగా మీకు చదువుకోవాలి. స్వతంత్రం పూర్వం చదువుకోవాలి, స్వతంత్రానంతరం 12 ప్రణాళికల వరకు చదువుకోవాలి. ఒకసారి ప్రణాళికల కాల వ్యవధి మీదకి వెళ్ళి అడగవచ్చు, లైక్ ప్రణాళికలను జతపరచని అడగవచ్చు. ఇది ప్రణాళికల మీదకి వెళ్ళి 2018 TSPCలో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ బాధ్యతలు ఆర్థిక సంఘం పరిధిలోకి వస్తాయి అన్నాడు. ఇది TSSI ప్రిలిమ్స్ 2018లో అడిగిన క్వశ్చన్. ఎక్కడి తీసుకున్నాడు? ఇండియన్ ట్యాక్సెస్ నుంచి అడిగిన క్వశ్చన్.
భారతదేశంలో పన్నుల వ్యవస్థ చెప్పిన ఆర్థిక సంఘం చదువుకోవాలి, జిఎస్టీ చదువుకోవాలి, బ్లాక్ మనీ, డిమానిటేషన్ అನ್ನು ఫినాన్స్ కమిషన్ నుంచి అడిగాడు మనకు. ఏమని అడిగాడు ఇక్కడ? సరైన వాక్యాలను ఎంపిక చేయండి అన్నాడు. అంటే ఈ మూడిట్లో సరైనది ఏంటని. పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపకం చేస్తుందంట ఆర్థిక సంఘం. కేంద్ర రాష్ట్రాలకు అందించే సహాయాలకు సంబంధించి నియామకాలకు సిఫార్సు చేయడం అంట. మూడోదన్నాడు రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఫైనాన్స్ రూపొందించడానికి అవసరమైన సిఫార్సులు చేయడం అంట. ఆర్థిక సంఘము ఫినాన్స్ కమిషన్ ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది 280 ఆర్టికల్ ప్రకారము 280 ఆర్టికల్ ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘ చైర్మన్తో పాటు 4 సభ్యులను నియమిస్తారు. ఆర్థిక సంఘ చైర్మన్ ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 280. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారంట. ఆర్థిక సంఘం చేసే పని ఏంటి? పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే వ్యవస్థ ఏంటంటే మనకు ఫినాన్స్ కమిషన్. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్రం ఎంత ఉంచుకోవాలి, రాష్ట్రాలకు ఎంత బదిలీ చేయాలో నిర్ధారించేది ఫినాన్స్ కమిషన్. 15వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎన్కే సింగ్ 15వ ఆర్థిక సంఘం ప్రకారము పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల వాటా 41, కేంద్రం వాటా 59. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటా 42%. 15వ ఆర్థిక సంఘం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల వాటా ఎంత నిర్ణయించారంటే 41 నిర్ణయించారు. అత్యధిక వాటా ఉత్తరప్రదేశ్కి వెళ్ళింది 15వ ఆర్థిక సంఘం, అతి తక్కువ వాటా మనకు గోవా. ఒక రాష్ట్రానికి వాటా నిర్ధారించడానికి కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. జనాభాకు ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు, భౌగోళిక విస్తీర్ణానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు, అడవులు మరియు ఎకాలజీకి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు, డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు, ఆదాయ వ్యత్యాసానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు. ఆదాయ వ్యత్యాసానికి 45% వెయిటేజ్ ఇచ్చారు. పన్ను సామర్థ్యానికి 2.5% వెయిటేజ్ ఇచ్చారు. అంటే జనాభాకు ఎంత వెయిటేజ్, భౌగోళిక అంశానికి ఎంత వెయిటేజ్, అడవులు మరియు ఎకాలజీకి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు, డెమోగ్రఫిక్ ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు, ఆదాయ వ్యత్యాసానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు, పన్ను సామర్థ్యానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారో అడగవచ్చు. వీటిని ప్రామాణిక తీసుకొని ఒక రాష్ట్రానికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది నిర్ణయించడం అనేది జరుగుతుంటా ఉంటుంది. ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే వ్యవస్థ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్. పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపకం కరెక్టే. కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయాలకు సంబంధించిన నియామకాలను సిఫార్సు చేస్తుంది ఫినాన్స్ కమిషన్, ఇది కూడా కరెక్టే. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఫైనాన్స్ రూపొందించడానికి అవసరమైన సిఫార్సులు చేయడం అనేది కూడా కరెక్టే. రాష్ట్రపతి ఆర్థిక సంఘ చైర్మన్ 280 ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు. ఇది చేసే పనిని పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాల కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 15వ ఆర్థిక సంఘం ప్రకారము రాష్ట్రాల వాటా ఎంత అంటాడు 41 గుర్తుంచుకోవాలి. 14వ ఆర్థిక సంఘం అన్నప్పుడు 42. ఒక రాష్ట్రానికి వాటా నిర్ధారించడానికి ఎన్ని అంశాలను ప్రామాణిక తీసుకుంటారో అడగవచ్చు. అంటే అక్కడ జనాభా గురించి చదువుకోవాలి, జనాభాకి ఎంత వెయిటేజ్ ఇచ్చారో చదువుకోవాలి. అదేవిధంగా భౌగోళిక అంశం, అడవులు మరియు వాతావరణం ఎకాలజీకి ఎంత ఇచ్చారు, ఆదాయ వ్యత్యాసానికి ఎంత ఇచ్చారు, డెమోగ్రఫిక్ ఎంత వెయిటేజ్ ఇచ్చారు, డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, పన్ను సామర్థ్యానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారో చదువుతూనే ఆర్థిక సంఘానికి సంబంధించిన చైర్మన్ల పేర్లు చదువుకోవాలి. మొదటి ఆర్థిక సంఘం కేసీ నియోగి. 15వ ఆర్థిక సంఘంలో సభ్యులు ఎవరు, కార్యదర్శి ఎవరు, ఇవన్నీ కూడా మనకు ఫినాన్స్ కమిషన్ నుంచి చదువుకోవాలి. కాబట్టి మనకు ఏబిసి ఈ 3 కూడా మనకు సరైనవే. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఫైనాన్స్ రూపొందించడానికి అవసరమైన సిఫార్సులు చేస్తుంది. కాబట్టి సరైన జవాబును ఎంపిక చేయాలంటే ఏబిసి. ఇది ఇండియన్ ట్యాక్సెస్లో ఫినాన్స్ కమిషన్ నుంచి అడిగాడు మనం. లాస్ట్ క్వశ్చన్ 1924 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడింది. అట్టి ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏదన్నాడు? కింది వాటిలో అయినప్పుడు నికల్సన్ కమిటీ అన్నాడు, రాబర్ట్స్ అన్నాడు, మెక్లాగన్ అన్నాడు. ఈ 3 అసలు సంబంధం లేదు. ఏది సంబంధం అంటే అక్వర్త్ కమిటీ. ఈ అక్వర్త్ కమిటీ 1921లో అక్వర్త్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ అక్వర్త్ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయాలని నియమించిన కమిటీ ఏంటంటే అక్వర్త్ కమిటీ. రైల్వే బడ్జెట్ను ప్రత్యేకముగా ఎప్పటి నుండి ప్రవేశపెడుతున్నారంటే 24 నుండి ప్రవేశపెడుతున్నారు. రైల్వే మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాడు.
సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయమని సూచించిన కమిటీ అన్నాడు కాబట్టి అక్వర్త్ కమిటీ సూచనల మేరకు 1924 నుండి రైల్వే బడ్జెట్ సపరేట్గా ప్రవేశపెడుతున్నాం. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయడానికి బిబేక్ దేబ్రాయ్ కమిటీ నియమించాం. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు 2017లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో మెర్జ్ చేశారు. 2017-18లో 3 రకాల మార్పులు జరిగినాయి. 2017-18 బడ్జెట్లో 3 రకాల చేంజెస్ వచ్చినాయి. ఒకటి, ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. నెంబర్ 1. 2, రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేశారు. 3, ప్రణాళిక వ్యయము ప్రణాళికేతర వ్యయాన్ని తొలగించి పథకాల వ్యయము పథకాలేతర వ్యయాన్ని ప్రవేశపెట్టారు. ఈ 3 రకాల మార్పు ఏంటంటే, మొదటిది ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. సాధారణంగా 2016 వరకు కూడా ఫిబ్రవరి చివరి 10 దినాన బడ్జెట్ను ప్రవేశపెట్టేవాళ్ళు. బడ్జెట్ ప్రవేశపెట్టాలి, దానిపైన చర్చ జరగాలి, ఆమోదించాలి, దాన్ని అమలు చేయాలి. ఫిబ్రవరి 28న ప్రవేశపెడితే మార్చి చివరి వరకు కూడా దానిపైన చర్చ జరుగుతుంటాట. బడ్జెట్ను చర్చించడానికి ఎక్కువ కాల వ్యవధి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 28 బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. బడ్జెట్ పైన చర్చ జరగడానికి ఇక్కడ కాల వ్యవధి తక్కువ ఉంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి చివరి వరకు, ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తూ ఉంటుంది. బడ్జెట్ పైన చర్చ జరగడానికి ఎక్కువ కాల వ్యవధి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే బడ్జెట్ను ఫిబ్రవరి 1కి మార్చారు. ఇదొక మార్పు గమనించారు. యశ్వంత్ సిన్హా 1999లో సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే బడ్జెట్ను ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. ఇది కూడా చదువుకోవాలి మనం. ఇది ఫిబ్రవరి 28, ఫిబ్రవరి 1. ఎందుకు మార్చారన్న రీజన్ అడుగుతుంటారు. ఎందుకు మార్చారు? బడ్జెట్ పైన చర్చ జరగడానికి ఎక్కువ కాల వ్యవధి అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఫిబ్రవరి 1కి మార్చారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి మార్చి చివరి వరకు చర్చ జరుపుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలుకి వస్తుంది. రెండోది, రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేశారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో 2017 నుంచి మెర్జ్ చేశారు. ప్రణాళిక వ్యయము ప్రణాళికేతర వ్యయం అని 2 అంశాలు ఉండేవి. వాటిని బడ్జెట్ 2017-18 బడ్జెట్లో వాటిని తొలగించి పథకాల వ్యయము పథకాలేతర వ్యయాల గురించి మనం దీన్ని చేశారు. అంటే ప్రణాళిక వ్యయము ప్రణాళికేతర స్థానంలో పథకాలపైన ఎంత ఖర్చు పెడుతున్నారు, పథకాలేతర వ్యయం పైన ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇది మనకు 2017-18లో వచ్చిన మార్పులు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడిన అట్టి కమిటీ ఏంటంటే అక్వర్త్ కమిటీ. ఇది మనకు బడ్జెట్ నుంచి అడిగాడు. అందుకే బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు ఏం చదువుకోవాలి. బడ్జెట్లో 5 రకాల లోట్ల మీదకి అడగవచ్చు. రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటు, కోశా లోటు, ప్రాథమిక లోటు, ద్రవీకరించబడిన లోటు. ఈ 5 అంశాలతో పాటు బడ్జెట్ రకాలు, కాలా వ్యవధిని బట్టి బడ్జెట్ 2 రకాలు. వార్షిక బడ్జెట్ అంటే ఏంది, మధ్యంతర బడ్జెట్ అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంది, కేటాయింపులను ఆధారంగా చేసుకొని బడ్జెట్ ఎన్ని రకాలు అంటారు, ఆధారిత బడ్జెట్ అంటే ఏంది, జీరో బేస్డ్ బడ్జెట్ ఈ 2 రకాలు. గత సంవత్సర కేటాయింపులను ఆధారంగా చేసుకుంటే బేస్డ్ బడ్జెట్, ఆధారం చేసుకోకపోతే జీరో బేస్డ్ బడ్జెట్. ఆదాయ వ్యయాలను బట్టి 3 రకాలు చదువుకోవాలి. మిగులు, లోటు, సంతులిత బడ్జెట్ చదువుకోవాలి. సంఖ్యను బట్టి 2 రకాలు, ఏకరూప బడ్జెట్, బహుళ బడ్జెట్ అని చదువుకోవాలి. దీంతోపాటు జెండర్ బడ్జెట్ గురించి చదువుకోవాలి, లింగ సంబంధిత బడ్జెట్ గురించి చదువుకోవాలి. అదేవిధంగా రెవెన్యూ లోటును కోశా లోటును నియంత్రించడానికి 2003లో విజయ్ కెల్కర్ అధ్యక్షన FRBMA చట్టం గురించి చదువు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, విత్త నిర్వహణ యాజమాన్య చట్టం, ప్రభుత్వాలపైన ద్రవ్యపరమైన క్రమశిక్షణ చర్య కోసం. ఒక ప్రభుత్వము రెవెన్యూ వ్యయము, అదేవిధంగా కోశాలు, రెవెన్యూ లోటు కోశా లోటును తగ్గించుకోవాలని ఒక ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినా ఇష్టానుసారంగా అప్పు చేసినా రాబోయే ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. రెవెన్యూ వ్యయం ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం ఇబ్బంది లేదు, రెవెన్యూ రాబడి కూడా రాబట్టుకోవాలి. నువ్వు ఖర్చు పెట్టుకునేటప్పుడు రాబడి కూడా రాబట్టుకోవాలి. వ్యయానికి రాబడికి రెండింటి మధ్య వ్యత్యాసం 0 ఉండాలంట.
ఇంత 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు రాబడి సంపాదించుకోవాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 0 ఉండాలని ఎవరు చెప్తారంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ప్రభుత్వాలపైన ద్రవ్యపరమైన క్రమశిక్షణ చర్య చట్టం ఏంటంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 వచ్చింది. దీన్ని సవరించడానికి 2016లో సమీక్షించడానికి ఎన్కే సింగ్ కమిటీ సిఫార్సులు కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. తర్వాత మూలధన రాబడులు ఏముంటాయి, రెవెన్యూ రాబడులు ఏముంటాయి, రెవెన్యూ వ్యయం అంటే ఏంది, అదే మూలధన వ్యయం అంటే ఏంది. ప్రభుత్వం పరిపాలన కోసం చేసే ఖర్చును ఏమంటారు అంటాడు రెవెన్యూ వ్యయం. ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చును ఏమంటారు, ఆస్తులను పెంచుకోవడానికి చేసే ఖర్చు మూలధన వ్యయం. మూలధన రాబడులో ఏముంటాయి అంటాడు, రెవెన్యూ రాబడులు ఏముంటాయి అంటాడు. పన్ను రాబడి పన్నేతర రాబడులు దేంట్లో భాగం అంటే మనం రెవెన్యూ రాబడిలో భాగం. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడింది. అట్టి ఏర్పాటు సిఫార్సు చేసిన కమిటీ ఏంటంటే అక్వర్త్ కమిటీ. బడ్జెట్ అనగా అంటాడు ఆదాయ వ్యయాల పట్టిక, ముందస్తు అంచనా. బడ్జెట్ అనే పదం బౌగెట్టి అనే ఫ్రెంచి పదము నుంచి వచ్చింది. బౌగెట్టి అనగా తోలు సంచి. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదానికి బదులుగా ఏ పేరుతో సంబోధించారు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది 112వ ఆర్టికల్. వార్షిక ఆర్థిక ప్రకటన గురించి చదువుకోవాలి. ఇది మనకు అక్వర్త్ కమిటీ అనేది మనకు ఆన్సర్. అక్వర్త్ కమిటీ 21, 24 నుండి రైల్వే బడ్జెట్ను సపరేట్గా ప్రవేశపెడుతున్నారు. ఇది అక్వర్త్ కమిటీ. దీనికి మనకు రిఫరెన్స్ బుక్స్ అన్న రిఫరెన్స్ బుక్ షామ్ ఇన్స్టిట్యూట్ అందించే క్లాస్ అయిపోయిన తర్వాతనే క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తుంటాంటారు. క్లాస్ రూమ్ నోట్స్ అనేది పూర్తి అప్డేట్తో కూడిన నోట్స్ రాయిస్తుంటాంటారు. ఈ క్లాస్ రూమ్ నోట్స్తో పాటు షామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఈ 11 చాప్టర్కి సంబంధించిన మెటీరియల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. అర్థం ఎటువంటి రిఫరెన్స్ బుక్స్ అనేది అవసరం లేదు. గతంలో మీరు 2016లో కానీ 2018లో కానీ ప్రీవియస్ పిల్లల్ని అడిగినా కూడా 10 సంవత్సరాల నుండి ఇదే షామ్ ఇన్స్టిట్యూట్లో బోధిస్తున్నా. 20 క్వశ్చన్లలో 16, 17 మార్కులు మన నోట్స్ క్లాస్ రూమ్ నోట్స్లోనే మనం చూపిస్తాం. క్లాస్ రూమ్ నోట్స్ నుంచే 70-80% క్లాస్ రూమ్ నోట్స్ నుంచే వస్తున్నాయి. అందుకే క్లాస్ రూమ్ నోట్స్తో పాటు ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ చదువుకోవాలి. ఇన్స్టిట్యూట్ డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ పెడుతుంటాడు. ఆ పేపర్స్ అంతా ఒక ఫైల్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఈ 3 చదువుకుంటే ఎకానమీ నుంచి మీకు 20 మార్కులు మీకు అందుబాటులో ఉంటాయి. అదే గ్రూప్ 2లో అయితే 150 మార్కులు. ఆ రేస్లో అడుగుతున్నాడు కాబట్టికే 80 గంటలు ఎకానమీని ఇక్కడ బోధించబడుతుంది. కాబట్టికే ఏ అనవసరమైన సొంత ప్రయోగాలు చేయకుండా క్లాస్ రూమ్ నోట్స్తో పాటు అప్డేట్తో కూడిన షామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ఈ మెటీరియల్, ఈ 2 చదువుకుంటే సరిపోతుంది. ఈ షామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ఒక ఆఫర్ ఏంటంటే కోవిడ్ వ్యాప్తి కారణంగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనకు ఆఫ్లైన్ క్లాసులు అనేవి జరుగుతుంటా ఉంటాయి. ఇప్పుడు ఆఫ్లైన్ అందుబాటులో లేదు కాబట్టికే ఆఫ్లైన్కు ఫీజు పే చేస్తే ఆన్లైన్ క్లాసులు ఉచితంగా వినొచ్చు. ఆఫ్లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫీజుతోటి మనకు ఆన్లైన్ క్లాసులు కూడా వినొచ్చు. అంటే మీరు ఆఫ్లైన్ ఫీజు కడితే ఆన్లైన్ క్లాసులు అందుబాటులో ఉంటాయి. ఆఫ్లైన్ స్టార్ట్ అయిన తర్వాత అదే ఫీజుతోటి మీరు ఇన్స్టిట్యూట్కు రావచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.